హలో అండి. ఆహ్, ఈరోజు నేను మీకు రీసెర్చ్ మెథడాలజీ టాపిక్ స్టార్ట్ చేయబోతున్నాను. మనకిది సెట్ అండ్ నెట్ ఎగ్జామ్స్‌లో ఉంటుందండి. పేపర్ 1లో ఉంటుంది. ఏపీ ఆర్‌సెట్ వారంటే కూడా ఇది చాలా ఉపయోగపడుతుందండి ఈ టాపిక్. ఆహ్, ఇదేంటంటే మనకి యూనిట్ 2లో వస్తుందండి సిలబస్ మాట్లాడుకుంటే. యూనిట్ 2లో ఉంటుంది. ఓకేనా? సో, ఇదేంటంటే రీసెర్చ్ మెథడాలజీ. సో, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఈ టాపిక్ మెయిన్ ఏంటంటేనండి మీకు అంటే ఎలా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, మనం ఇప్పుడు ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ అవర్ పీజీ మనం ఏం చేయాలనుకుంటాము? పీహెచ్‌డీ ఇఫ్ సపోజ్ అంటే మనకి పీహెచ్‌డీ చేయాలి అని ఒక ఆలోచన ఉందనుకోండి. అప్పుడు మనం ఏం చేస్తాము పీహెచ్‌డీలో అంటే వి విల్ డూ నథింగ్ బట్ రీసెర్చ్ కదా! మనం చిన్నప్పటి నుంచి చాలా సబ్జెక్ట్స్ మనం చూసుంటాం. లైక్ మనం సైన్స్ చూసాము, సోషల్ చూసాము. అవన్నీ ఏంటంటే క్లాస్‌కి కంటిన్యూషన్ అనేది ఉంటది. క్లాస్‌కి డెప్త్ అనేది మారుతది. సో, మనం ఆహ్, సపోజ్ 10థ్ క్లాస్ వరకు ఒక సిలబస్ మనం చదివితే, ఇంటర్మీడియేట్‌కి వచ్చిన తర్వాత ఎలా ఉంటుందంటే, దాని డెప్త్ అంటే మనం ఆల్రెడీ సబ్జెక్ట్స్ మనం ఫిల్టర్ చేసేసుకుంటాం కదా! అంటే ఏ సబ్జెక్ట్ మనం చదవాలి అనేది మనం ఆల్రెడీ ఫిల్టర్ చేసేసుకుంటాం ఇంటర్మీడియేట్‌కొచ్చేసరికి. అలాగే డిగ్రీకొచ్చేసరికి ఫిల్టర్ చేసుకుంటాం. ఇంజినీరింగ్ వైస్ వచ్చినా మనం ఫిల్టర్ చేసుకుంటాం. మీకు తెలుసు కదా! ఈసీఈ, సీఎస్ఈ అలా మనం ఫిల్టర్ చేసుకుంటాం. చేసిన తర్వాత ఇప్పుడు ఈసీఈ మనం స్ట్రీమ్ సెలెక్ట్ చేసుకున్నాం. ఆ ఈసీఈ స్ట్రీమ్ మీదే మనం 4 ఇయర్స్ చదువుతాం పిల్లలు. అలాగే మళ్ళా ఎంటెక్ చేస్తారు. ఎంటెక్ అంటే బీటెక్ కంటిన్యూషన్ మళ్ళా ఎంటెక్. సో, ఇలాగా ఎలా ఉంటుందంటే అండి, ఒక సబ్జెక్ట్ కంటిన్యూషన్ అవుతూ ఉంటుందన్నమాట. అంటే దానికి చాలా ఇయర్స్ అయితే గాని ఒక ఎండింగ్ అనేది ఉండదు. రీసెర్చ్ మెథడాలజీ ఎలా అంటే ఇదొక సబ్జెక్ట్ మనం ఇప్పుడు నేర్చుకున్నప్పుడే స్టార్టింగ్, ఎండింగ్ 2 కూడా మనం చూసేస్తామండి. ఓకేనా? అంటే మనం ఇప్పుడు పీహెచ్‌డీ చేయాలనుకుంటున్నాం. పీహెచ్‌డీ అంటే ఏంటి? రీసెర్చ్ చేయాలనుకుంటున్నాం. రీసెర్చ్ చేసేటప్పుడు అసలు ఎలా చేయాలి? ఎలా స్టార్ట్ చేయాలి? సో, దానికి అంటే ఎలాంటి టాపిక్ మనం సెలెక్ట్ చేసుకోవాలి? అసలు రీసెర్చ్ అంటే ఏంటి? పీహెచ్‌డీలో అసలు మనం ఏం చేస్తాం? మనం పీహెచ్‌డీలో ఏదైతే చేస్తామో మొత్తం ఎంటైర్ థింగ్ అంతా కూడా రీసెర్చ్ మెథడాలజీలో ఉంటుందండి. మనం టాపిక్ ఫైండ్ ఔట్ చేసిన దగ్గర నుండి లాస్ట్‌లో మనం థీసిస్ సబ్మిట్ చేసే వరకు ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ రీసెర్చ్ మెథడాలజీ. అంటే రీసెర్చ్ మెథడాలజీ మనం చదివినట్టయితే మనం పీహెచ్‌డీలో ఏం చేయాలో మనకు తెలిసిపోతది. రీసెర్చ్ మెథడాలజీలో చెప్పిందే మనం పీహెచ్‌డీలో కూడా చేస్తామనమాట. సో, మనం ఈ టాపిక్ కంటిన్యూస్‌గా మనం నేర్చుకుంటే మనకి రేపొద్దున్న మీరు సెట్ ఎగ్జామ్స్ రాస్తే మీకిది మార్క్స్ వైస్ ఉపయోగపడతది. నెట్ ఎగ్జామ్ రాస్తే మీకు మార్క్స్ వైస్ ఉపయోగపడుతుంది. సిమిలర్‌లీ మీరు ఏపీ ఆర్‌సెట్ రాస్తే మీకు ఈ రీసెర్చ్ మెథడాలజీ నాట్ ఓన్లీ మార్క్స్ అన్నమాట. మీరు రేపొద్దున్న పీహెచ్‌డీ చేయాలనుకున్నప్పుడు మీరు ఏం చేయాలో మీకు తెలుస్తుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఓకే. నేను ఫస్ట్ రీసెర్చ్ అంటే పీహెచ్‌డీ చేయాలంటే ముందు టాపిక్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇన్నాళ్ళు ఏంటి మనం చిన్నప్పుడంతా ఏంటి 10థ్ క్లాస్ వరకు అన్ని సబ్జెక్ట్స్ కలిసి చదివేసామండి. ఇంటర్మీడియట్‌కి వచ్చేసరికి ఏమైంది? కొన్ని సబ్జెక్ట్స్ వదిలేస్తాం. కొన్ని సబ్జెక్ట్స్ ఫిల్టర్ అవుతాయి. అవునా? మరి అది మనం ఎంచుకున్న స్ట్రీమ్ బట్టి ఆధారపడి ఉంటది. మనం ఎంపీ కంప్యూటర్స్ లాంటివి సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఈ బయాలజీ అయన్నీ ఫిల్టర్ అయిపోతాయి. అలాగే బైపీసీ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, మ్యాథ్స్ ఫిల్టర్ అయిపోద్ది. అలాగా అంటే ఇంటర్‌కొచ్చేసరికి కొన్ని ఫిల్టర్ అయిపోతాయి. డిగ్రీకొచ్చేసరికి కొన్ని ఫిల్టర్ అయిపోతాయి. అలా ఫైనల్లీ మనం పీజీకొచ్చేసరికి మనం పీజీ ఏం చేస్తామంటే అక్కడ కూడా మనం ఎంబీఏ అంటాము, ఎంసీఏ అంటాము, ఎంఎస్సీ అంటాము. అలా మనకి నచ్చింది మనం తీసుకుంటాం పీజీలో. ఇంకా పీహెచ్‌డీకొచ్చేసరికి ఏంటంటే అవి కూడా ఫిల్టర్ అయిపోయి ఒకే ఒక టాపిక్ అండి. మనకి ఇష్టమైన మనం పీజీ ఎందులో అయితే చేశామో సపోజ్ పీజీ ఎంబీఏలో చేశారనుకుందాం. ఎంబీఏలో చేసిన మీరేం చదువుతారండి? హెచ్ఆర్ చదువుతారు, ఫైనాన్స్ చదువుతారు, మార్కెటింగ్ చదువుతారు. ఇంకా ఏమైనా స్పెసిఫికేషన్స్ ఉంటే అవి కూడా మీరు చదువుతారు. సో, ఇవన్నీ చదివిన తర్వాత మనం పీహెచ్‌డీలో ఏం చేస్తామంటే ఐదర్ హెచ్ఆర్ నుండి గాని, ఐదర్ మార్కెటింగ్ నుండి గాని, ఐదర్ ఫినాన్స్ నుండి గాని ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకుంటామనమాట. ఆ టాపిక్ మీద మనం రీసెర్చ్ చేస్తాం. సో, ఏదైతే రీసెర్చ్ చేస్తామో ఏం చేయాలి? అసలు రీసెర్చ్ అంటే ఏంటి?
మనం ఏం చెయ్యాలి, దానికోసం మనం ఎలాంటి మీన్ వాట్ ఆర్ ద స్టెప్స్ వీ హ్యావ్ టు టేకెన్, వాట్ ఇస్ ద ప్రొసీజర్ వీ హ్యావ్ టు టేకెన్, ఇవన్నీ కూడా మీకు రీసెర్చ్ మెథడాలజీలో చెప్పబడుతుందండి. అంటే మనం పిహెచ్డిలో ఏ పని అయితే చేస్తామో ఆ పని అంతా కూడా మీకు రీసెర్చ్ మెథడాలజీలో తెలుస్తుంది అనమాట. రీసెర్చ్ మెథడాలజీ అనేది తెలియడం వల్ల ఒక సబ్జెక్టే మీకు తెలిసిపోతుందండి. ఈ రీసెర్చ్ మెథడాలజీ చదవడం వల్ల ఎంటైర్ టాపిక్, ఎంటైర్ సబ్జెక్టే మీకు తెలిసిపోతుంది అనమాట. సో రేపు పొద్దున మీరు పిహెచ్డి చేయాలి అనుకున్నా ఏం వర్క్ మీరు చేయాలి, ఏం పని మీరు చెయ్యాలి, మొత్తం అంతా కూడా రీసెర్చ్ మెథడాలజీలోనే ఉంటుందండి. అంటే ఎలాగ టాపిక్ సెలెక్ట్ చేసుకోవాలి, సో తీసుకున్న టాపిక్ మీద ఫర్దర్ రీసెర్చ్ ఎలా చేయాలి అనేది అంతా కూడా మీకు రీసెర్చ్ మెథడాలజీ చెప్పేస్తుందండి. సో రీసెర్చ్ మెథడాలజీ చదువుకోవడం వల్ల మనం పిహెచ్డిలో ఏ వర్క్ అయితే చేస్తామో ఆ వర్క్ అంతా కూడా మీకు ముందే తెలిసిపోతుంది అనమాట. ఇలా తెలియడం వల్ల రేపు పొద్దున్న మనకి వైవా అయినా, అంటే పిహెచ్డి చేసినప్పుడు వైవా ఏమైనా అయినా మనకు తెలిసిపోతుంది. అంటే ఆ వైవాలో అడిగిన క్వశ్చన్స్ ఎలాంటివి అడుగుతారు అవన్నీ కూడా మనకు ఐడియా వచ్చేస్తుంది. సో రీసెర్చ్ మెథడాలజీస్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండి. ఇది ఫ్యూచర్కి మనకి చాలా ఉపయోగపడుతుంది. ఫ్యూచర్లో ఇది మీకు ఈ సబ్జెక్ట్ నేర్చుకోవడం వల్ల ఫ్యూచర్లో మీకు చాలా ఉపయోగం ఉంటుంది అనమాట. సో ఫ్యూచర్ మీ స్టడీస్ అంతా కూడా పిహెచ్డి అంటే ఇప్పుడు మనం క్వాలిఫికేషన్స్ అనేవి ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ కదండి. మన అసిస్టెంట్ ప్రొఫెసర్ అయినా, అసోసియేట్ అయినా, ప్రొఫెసర్ అయినా ఎవరైనా సరే మనకి క్వాలిఫికేషన్ అనేది ప్రజెంట్ ఇప్పుడు చాలా అవసరం. సో ఆ క్వాలిఫికేషన్ బేస్డ్ మీద ఈ రీసెర్చ్ మెథడాలజీ క్వాలిఫికేషన్ కోసం మనం ఎలాగో పిహెచ్డి అవి కంపల్సరీగా చేయాలి. సో దానికి మనకి రీసెర్చ్ మెథడాలజీ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఈ సబ్జెక్ట్ ఇది ఈ క్లాస్ వినడం వల్ల మీకు మొత్తం రీసెర్చ్ మెథడాలజీలో ఏం జరుగుతుంది, అసలు మనం ఫ్యూచర్లో ఏం చేయబోతున్నాం అనేది మొత్తం కూడా మీకు ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది అనమాట. సో మీకు అర్థమైంది అనుకుంటాను ఈ టాపిక్ అసలు ఎందుకు స్టార్ట్ చేసాము అనేది. సో ఇది ఈ రీసెర్చ్ మెథడాలజీ స్టార్ట్ చేయడం వల్ల మీకేంటి బెనిఫిట్ అనేది కూడా నేను మీకు చెప్పానండి. సో మనం మన టాపిక్లో స్టార్ట్ చేసేసుకుందాం. ఓకేనా, ఫైన్. సో మరి రీసెర్చ్ మెథడాలజీలోని ముందు సిలబస్ చూద్దామండి. సిలబస్ ఏముంటుంది, మరి రీసెర్చ్ మెథడాలజీ అంటే మీ టోటల్ పిహెచ్డి వర్క్ అని నేను మీకు చెప్పాను. మరి దాంట్లో సిలబస్ ఏంటి, ఎన్ని యూనిట్స్ ఉంటాయి, ఎలా నేర్చుకోవాలి అనేది ఒకసారి చూద్దామండి. సో ముందు మీరు మీ కోచింగ్లో భాగంగా రీసెర్చ్ అంటే ఏంటో ఫస్ట్ తెలుసుకోవాలండి. అంటే రీసెర్చ్ అంటే ఏంటి, రీసెర్చ్ టైప్స్ ఏంటి, అంటే రీసెర్చ్ టైప్స్ అంటే ఏంటంటే మనం ఏ టైప్ ఆఫ్ రీసెర్చ్ ఎంచుకున్నాము. సపోజ్ మనం మనం దేని మీద అంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుందండి. అందరికీ ఒకటే ఇంట్రెస్ట్ ఉండాలని లేదు కదా. ఇప్పుడు సపోజ్ నాకేమనిపించచ్చు అంటే ఏదైనా సరే అంటే లైక్ హిస్టరీలోకి వెళ్ళిపోయి హిస్టరీలోకి వెళ్ళిపోయి నాకు ఈ మనుస్క్రిప్ట్ వీటి మీద నాకు రీసెర్చ్ చేయాలి అనిపించింది అనుకోండి, అదొక టైప్ ఆఫ్ రీసెర్చ్. హిస్టరీలోకి వెళ్ళి చేయాలి అనుకుంటే. లేదు ప్రెజెంట్ నేను ఒక టీచర్ని సో అనుకోండి, సో సపోజ్ నేను ఏమైనా మా పిల్లల ఎడ్యుకేషన్ మీద వాటి మీద చేయాలి అనుకుంటే అదొక కైండ్ ఆఫ్ రీసెర్చ్. అలాగే క్వాలిటేటివ్ ఉంటుంది, క్వాంటిటేటివ్ ఉంటుంది. క్వాలిటేటివ్ అంటే ఒకరి బిహేవియర్ మీద రీసెర్చ్ చేయొచ్చు, ఒకరి యాటిట్యూడ్ మీద రీసెర్చ్ చేయొచ్చు. సో మరి క్వాంటిటేటివ్ అంటే ఇట్స్ లైక్ బేస్డ్ ఆన్ క్యాలిక్యులేషన్స్ పర్పస్లో. సపోజ్ ఇవాళ షేర్ మార్కెట్ ఎలా ఉంది, ఆ కంపెనీ షేర్ ముందు ఎలా ఉండేది, ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది, ఇలాంటి వాటి మీద రీసెర్చ్ చేయొచ్చు. సో రీసెర్చ్ అనేది ఎలా అయినా చేయొచ్చండి, ఎవరైనా చేయొచ్చు అనమాట. యాక్చువల్గా మనం అన్నోయింగ్లీ కొన్నిసార్లు మనం రీసెర్చ్ చేస్తామండి. ఇప్పుడు సపోజ్ మీరు సెట్ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారు. అంతకుముందు మీరు ఏం చేశారండి, యాక్చువల్గా సెట్ ఎగ్జామ్ మీరు రాయాలి అని మీకు తెలిసినప్పుడు ఏం చేశారండి, సెట్ ఎగ్జామ్ రాయాలి. సెట్ ఎగ్జామ్ రాస్తే మనకి ఎందుకు ఉపయోగపడుతుందో మీరు కనుక్కొని ఉంటారు కదా. ఎవరైనా మీ ఫ్రెండ్స్ని కనుక్కొని ఉంటారు, మీ కొలీగ్స్ని కనుక్కొని ఉంటారు. సో సెట్ ఎగ్జామ్ రాస్తే ఇలాంటి యూజెస్ ఉన్నాయి అని మీరు తెలుసుకున్న తర్వాత ఏం చేశారండి, ఓకే నేను ఇండివిజువల్గా చదువుకునే దానికన్నా నాకు ఎవరైనా అసిస్ట్ చేస్తే నేను ఇంకా బాగా చదువుకుంటానేమో అని మీకు ఐడియా వచ్చి ఉంటుంది. సో దానికోసం మీరు ఏం చేశారండి, బెస్ట్ కోచింగ్ సెంటర్స్ ఏ ఉన్నాయో మీరు సర్చ్ చేసి ఉండొచ్చు. సో దాని తర్వాత ఇప్పుడు మీకు మంచి కోచింగ్ సెంటర్ మీకు తెలిసిన తర్వాత మీరు క్లాసెస్ అవి విన్న తర్వాత మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళేసి ఇదన్నీ కూడా రివైజ్ చేసుకుంటూ ఉండొచ్చు. సో
యు ఆర్ డూయింగ్ సంథింగ్ కదా. ఆ తర్వాత ఓకే, మీరు సపోజ్ ఇలా ఏపీ ఆర్సెట్ ఏదో రాశారు, అది క్వాలిఫై అయ్యారు. ఆ తర్వాత ఏం చేయాలి అని మీరు అంటే ఇప్పుడు మీరు క్వాలిఫై అయిపోయారంటే ఏంటి మ్యాటర్, ఏ ఏ యూనివర్సిటీలో నాకు సీట్ వచ్చింది అవన్నీ మీకు తెలియాలి కదా. సో అంటే మీరు వన్ బై వన్ ఏం చేస్తారంటే నార్మలీ మన లైఫ్లో ప్రతి దగ్గర మనం రీసెర్చ్ చేస్తూనే ఉంటామండి. ప్రతి దగ్గర ఏ స్కూల్ బాగుందో సర్చ్ చేస్తాము, పిల్లల కోసం ఏ కాలేజ్ బాగుందో సర్చ్ చేస్తాము, మన జాబ్ కోసం కూడా మనం సర్చ్ చేసుకుంటాం, ఎక్కడ బాగుంది అన్ని కూడా సర్చ్ చేసుకుంటాం. సో మనం అన్నోయింగ్లీ ఆర్ నోయింగ్లీ, సో సపోజ్ కాయగూరలు వెజిటబుల్స్ తీసుకోండి, ఏ మార్కెట్ దగ్గర మనకి మీన్ మంచి రేట్కి వస్తున్నాయి, ఇవన్నీ ఏంటంటే మనం అన్నోయింగ్లీ ఆర్ నోయింగ్లీ మనం ఎవ్రీడే మన లైఫ్లోని సర్చ్ అనేది అయితే మాత్రం చేస్తూనే ఉంటామండి. ఓకే, ఆ రీసెర్చ్ అనేది కొన్ని సందర్భాల్లో లైక్ సపోజ్ ఏదైనా ఒక వర్క్ ఉంది, అది ఎవరైనా పెద్దవాళ్ళతో అవుతుంది పని అనుకోండి, సపోజ్ ఎమ్మెల్యే వాళ్ళు వీళ్ళని అంటే అవన్నీ అవన్నీ అంటే రీసెర్చ్ అంటే ఎవరిని పట్టుకుంటే పని అవుతుంది. ఇలాగా ప్రతి దగ్గర మనం ఏంటంటే రీసెర్చింగ్ అనేది మన లైఫ్ లో ఒక భాగం అయిపోయిందంటే, అది ప్రతిరోజు అవ్వచ్చు, లేకపోతే మనకు అవసరమైనప్పుడు అవ్వచ్చు. సో రీసెర్చ్ అనేది మనం ఎప్పుడు కూడా చేస్తూనే ఉంటాం అన్నమాట. సో అలాంటి రీసెర్చ్ మరి సిస్టమాటిక్ గా చేస్తే అది మన పిహెచ్డి వర్క్ అవుతుందండి. అంటే రీసెర్చ్ అనేది ఎప్పుడు కూడా సిస్టమాటిక్ గా చేయబడాలన్నమాట. అప్పుడు అది పర్ఫెక్ట్ రీసెర్చ్ అనేది అవుతుందండి. అంటే అది గుర్తింపు చెందింది అవుతుంది. ఒక సిస్టమాటిక్ లేకుండా చేసేదాన్ని మనం రీసెర్చర్ అయితే అనము. దాన్ని ఇట్స్ నథింగ్ బట్ సర్చింగ్, అలా మనం ఏదైనా పేర్లతో పిలుచుకోవచ్చు. కానీ చేసే రీసెర్చ్ నే ఒక సిస్టమాటిక్ గా జరిగితేనే అది మనకి పర్ఫెక్ట్ గా రీసెర్చ్ అనే మాట మనం అనడానికి మనం అర్హులం అవుతామండి. అంటే సిస్టమాటిక్ గా ఉండాలి, మనం చేసిన పని సిస్టమాటిక్ గా ఉండాలి. సో ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉండాలి. అలా జరిగిన దాన్ని మనం రీసెర్చ్ అంటాం అనమాట. డైలీ మనం దేనికో దానికోసం రీసెర్చ్ చేస్తాము, కానీ అక్కడ రీసెర్చ్ అనే పదం అనేది మనం వాడకూడదు. ఇట్స్ నథింగ్ బట్ సమ్ సర్చింగ్ అబౌట్ సంథింగ్ అన్నమాట. బట్ రీసెర్చ్ అంటే ఏంటంటే ఒక సిస్టమాటిక్ ప్రణాళిక అనేది మనం ఫాలో అయితే దాన్ని మనం రీసెర్చ్ అని అంటాం అనమాట. సో ఇప్పుడు ఈ సిలబస్ లో మీకు ఏం తెలియదు రీసెర్చ్ అంటే ఏంటి, టైప్స్ ఎన్ని ఉన్నాయి. ఇందాక నేను మామూలుగా చెప్పినట్టుగా నేను హిస్టరీ మీద చేయాలనుకుంటున్నాను, సపోజ్ హిస్టారికల్ రీసెర్చ్, లేదు క్వాలిటేటివ్ రీసెర్చ్, క్వాంటిటేటివ్ రీసెర్చ్, ఇంకా అలా చాలా టైప్స్ ఆఫ్ రీసెర్చ్. అంటే మీరు ఏం తెలుసుకోవాలి అంటే టైప్స్ అనేవి ఎందుకు తెలుసుకోవాలంటే ఇప్పుడు మీరు సపోజ్ టైప్స్ ఆఫ్ రీసెర్చ్ ఏంటో తెలుసుకున్నారు అనుకోండి, మీరే టైప్ ఆఫ్ రీసెర్చ్ చేయాలనుకుంటారో మీకు తెలుస్తుంది. ఓహో ఇన్ని టైప్స్ ఉన్నాయా, ఓకే ఓకే. సో నేను ఇప్పుడు సపోజ్ నేను లైక్ ఇప్పుడు సపోజ్ కరోనా వచ్చిందండి. కరోనా రావడం వల్ల ఏమైంది, మనం లాక్డౌన్లు అవి వచ్చాయి. లాక్డౌన్లు అవి రావడం వల్ల మనం బయటికి రావడం మానేసాం. బయటికి రాకపోవడం వల్ల ఏమైంది, అంతా ఆన్లైనే అయిపోయింది. ఈవెన్ దో మన షాపింగ్ దగ్గర నుండి మనం ప్రతిదీ కూడా మనం ఆన్లైన్ చేయడం మొదలు పెట్టేసాం. సో సపోజ్ నాకు రీసెర్చ్ చేయాలనిపించింది వెదర్ ద అంటే మార్కెటింగ్ మీద చేయాలనిపించిందండి. ఆన్లైన్ మార్కెటింగ్ అనేది అంటే అది ఇట్స్ లైక్ బెనిఫిట్స్ అండ్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్ అనుకోండి. మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆఫ్ ఆన్లైన్ మార్కెటింగ్ చేయాలనుకున్నాను. ఓకే, సో అది నేను ఆ టాపిక్ పట్టుకుని వెళ్ళి నా గైడ్ దగ్గరికి వెళ్ళాను. సార్ ఇది ఇది నేను దీని మీద చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో అది ఏ టైప్ ఆఫ్ రీసెర్చ్ అని అతను అడిగారు అనుకోండి, నేను ఏం చెప్పొచ్చండి, బోత్ క్వాంటిటేటివ్ అండ్ క్వాలిటేటివ్ ఇలా చెప్పుకోవచ్చు. లేదంటే లేదు సార్ నేను కంప్లీట్ గా క్వాలిటేటివ్, సపోజ్ నేను ఒక కంపెనీతో ఒక అకౌంట్స్ మీద నేను రీసెర్చ్ చేయాలనుకుంటున్నాను, సో కంప్లీట్ గా అది క్వాంటిటేటివ్ రీసెర్చ్ నేను చేయాలనుకుంటున్నాను. సో ఇలాగా అంటే మనల్ని ఒకటి అడిగినప్పుడు మనం చెప్పుకోవడానికండి. టైప్స్ ఆఫ్ అంటే ఈ టైప్స్ ఆఫ్ రీసెర్చ్ అనేది మనకి ఎలా ఉపయోగపడుతుంది అంటే నేనే రీసెర్చ్ చేయాలనుకుంటున్నాను అనేది నాకు తెలుస్తుంది అనమాట. సో దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ రీసెర్చ్ ఐఎమ్ డూయింగ్ అని మనకు ఒక ఐడియా వస్తుంది. రేపు పొద్దున మనం కూడా మన గైడ్కి చెప్పడానికి కూడా మనకు అవకాశం ఉంటుంది. సో అందుకని ఈ టైప్స్ అసలు ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఓకే నేను రీసెర్చ్ చేసేద్దాం అనుకుంటున్నాను, అటదిద్దంగా చేసేస్తే మనం రీసెర్చ్ అనం కదండి. సో రీసెర్చ్ అంటే ఒక సిస్టమాటిక్ వే అనేది ఫాలో అయితేనే దాన్ని మనం రీసెర్చ్ అంటాము. సో అలా సిస్టమాటిక్ వే ఫాలో అయినప్పుడు నేను ఏ టైప్ ఎంచుకున్నానో కూడా మనం చెప్పే విధంగా ఉండాలండి. సో పిహెచ్డి అంటేనే ప్రొఫెషనలిజం కదా. సో ఎవ్రీథింగ్ షుడ్ గో అండర్ ప్రొఫెషనల్ అనమాట. సో నేను ఏ టైప్ ఆఫ్ రీసెర్చ్ చేయాలనుకుంటున్నానో ఐ షుడ్ హ్యావ్ సమ్ ఐడియా, సో దట్ ఐ షుడ్ ఎక్స్ప్లెయిన్ అవర్ గైడ్ యాజ్ వెల్ యాజ్ we should explain whoever the necessary faculties also కదా. సో ఏ టైప్ ఆఫ్ రీసెర్చ్ అంటే మనం టైప్స్ ఆఫ్ రీసెర్చ్ అనేది చదువుకోవడం వల్ల టైప్స్ ఆఫ్ రీసెర్చ్ ఏంటో మనకు తెలుస్తుంది. సిమిలర్లీ మనం ఏ కైండ్ ఆఫ్ రీసెర్చ్ చేయాలో కూడా మనకు ఐడియా ఉంటుంది. ఓకే, సో
క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ రీసెర్చ్. క్యారెక్టరిస్టిక్ అంటే ఎలాంటి రీసెర్చ్ అని చెప్పడానికి ఏ క్యారెక్టర్స్ ఉండాలి అది కూడా మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ పాజిటివిజం అండ్ పోస్ట్ పాజిటివిస్టిక్ అప్రోచ్ ఆఫ్ రీసెర్చ్. ఓకే, సో ఇది నేను మీకు ఈ లైన్ మీకు నేను వన్స్ ఆ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నేను చెప్తాను. సిమిలర్లీ మెథడ్స్ ఆఫ్ రీసెర్చ్. ఓకే, ఈ టైప్స్, ఈ మెథడ్స్, ఓకేనా, ఇవి కొంచెం సిమిలర్గా ఉంటాయి, కాకపోతే కొంచెం డిఫరెన్స్ కూడా ఉంటాయండి. నేను మీకు అది క్లాస్లో చెప్పినప్పుడు నేను మీకు చెప్తాను. మెథడ్స్ ఆఫ్ రీసెర్చ్, ఎక్స్పెరిమెంటల్ రీసెర్చా, ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీసెర్చ్. ఓకే, సో టైప్స్ ఒకలా ఉంటాయండి, మెథడ్స్ ఒకలా ఉంటాయి. అంటే టైప్స్ క్వాలిటేటివ్, క్వాంటిటేటివ్ ఇలా ఉంటాయి, అలాగే మెథడ్స్లో కూడా ఉంటాయి. ఇంకా ఎక్స్ట్రాగా ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ చూసారా, అంటే సపోజ్ కరోనాకి మెడిసిన్ కనుక్కున్నారు. ఎలా కనుక్కున్నారండి? ఎక్స్పెరిమెంట్స్ చేసే కదా కనుక్కున్నారు. సో దే హ్యావ్ ఇన్వెంటెడ్ సమ్ వ్యాక్సిన్ టు కరోనా. ఓకే, అది ఎలా చేసుంటారు? ఎక్స్పెరిమెంట్ చేశారు కాబట్టి ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ అవుతుంది. డిస్క్రిప్టివ్ రీసెర్చ్ అంటే ఏదైనా ఒకటి క్వాంటిటేటివ్ డేటా పరంగా కాకుండా డిస్క్రిప్టివ్ పరంగా, అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను వెజిటబుల్స్ని సపోజ్ టొమాటో కేజీ 200 అయిపోయిందండి అనుకోండి. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి నేను కనుక్కున్నాను అనుకోండి, అది ఏం చేయాలండి? నేను ప్రతి ఒక్కరు ఇండివిజువల్ నేను కలవాలి, ఎవరైతే ఈ టొమాటోస్ యూస్ చేస్తున్నారో వాళ్ళందరినీ నేను కలవాలి, వాళ్ళ దగ్గర కనుక్కొని నేను అడగాలి వాళ్ళ ఎలా ఫీల్ అవుతున్నారు అండి, ఇలా రేట్ పెరిగిపోయింది కదా, సంథింగ్ లైక్ దట్. నేను వాళ్ళ ఫీలింగ్స్ మీద, సో లేకపోతే వాళ్ళ బిహేవియర్ మీద, సో వీటి మీద నేను రీసెర్చ్ చేయాలనుకున్నాను అనుకోండి, అదేమవుతుందంటే డిస్క్రిప్టివ్ రీసెర్చ్ అవుతుంది అనమాట. అలాగే హిస్టారికల్ అంటే పురాణాల మీద కానీ, ఎథిక్స్ మీద కానీ, సో ఇలాగ నేను ఏమైనా రీసెర్చ్ చేయాలి అనుకుంటే అది హిస్టారికల్ రీసెర్చ్ అవుతుందండి. అలాగే క్వాలిటేటివ్, ఇప్పుడు నేను మీకు చెప్పాను. క్వాంటిటీ అంటే డేటా అన్నమాట. ఓకే, సో అలాగా క్వాంటిటేటివ్ రీసెర్చ్. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి మెథడ్స్, టైప్స్, క్యారెక్టరిస్టిక్స్, మీనింగ్, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే సో దీస్ ఆర్ ద ఫస్ట్ 2 చాప్టర్స్ లో వీటి గురించి మీరు చూస్తారండి. తర్వాత స్టెప్స్ ఆఫ్ రీసెర్చ్ అంటే ఏంటంటే మనం రీసెర్చ్ చేసేటప్పుడు ఇట్ షుడ్ బి సిస్టమాటిక్ అని నేను మీతో మాట్లాడాను. ఓకే, ఇట్ షుడ్ బి సిస్టమాటిక్ అంటే ఒక స్టెప్ అనేది ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ ఏంటో తెలియాలి, థర్డ్ తెలియాలి, ఫోర్త్ తెలియాలి, 5 తెలియాలి. ఇవన్నీ చేసిన తర్వాత ఏం చేయాలో కూడా తెలియాలి. ఇవన్నీ ఏంటంటే మనకి ఒక స్టెప్స్ ఆఫ్ రీసెర్చ్ అంటారండి. అది కూడా నేను మీకు నెక్స్ట్ క్లాస్లో క్లియర్గా చెప్తాను. అంటే మనం ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి, థర్డ్ స్టెప్ ఏంటి, ఫోర్త్ స్టెప్ ఏంటి, నేను ఏపీఆర్సెట్ రిలేటెడ్ కూడా ఇది మాట్లాడతానండి. బికాస్ నేను అంటే ఇప్పుడు నా క్లాస్లో ఎవరైనా పిహెచ్డి ఆస్పిరెంట్స్ ఉన్నారో లేదో నాకు తెలీదు, బట్ యాక్చువల్గా అయితే ఐ సజెస్ట్ యూ టు డూ పిహెచ్డి అండి. సో దానికోసం మీరు చేయాల్సిన పని ఏంటి? ఏపీఆర్సెట్ రాయడం అంటే మన సేమ్ సిలబస్ అండి. పేపర్ 1 అదే, పేపర్ 2 కూడా అదే. కాబట్టి సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏపీఆర్సెట్ రాయాలి అనుకుంటే, సో దానికి తగ్గి అంటే ఇప్పుడు అదేంటి సేమ్ రీసెర్చ్ మెథడాలజీయే కదండి, మీరు రీసెర్చ్ చేయాలి అనుకుంటేనే ఏపీఆర్సెట్ రాస్తారు, పిహెచ్డి చేయాలనుకుంటేనే ఏపీఆర్సెట్ రాస్తారు. మరి పిహెచ్డి చేయాలి అనుకుంటున్నారు, మరి ఫస్ట్ ఏం చేయాలండి? మీరు ఏపీఆర్సెట్ ఎగ్జామ్ రాయాలి, అందులో సెలెక్ట్ అయ్యారు, ఆ తర్వాత ఏం చేయాలండి? అవన్నీ మీకు తెలియాలి కదా. సో 1 బై 1 మనం నేర్చుకుందాం. వన్స్ ఏపీఆర్సెట్ అయిపోయింది, మీకు ఒక యూనివర్సిటీలోని మీకు ఒక అడ్మిషన్ వచ్చేసింది అనుకుందాం. యూనివర్సిటీలో అడ్మిషన్ వచ్చాక మీరు ఏం చేయాలండి? అవన్నీ మీకు తెలియాలి కదా. అవన్నీ నేను మీకు డిస్కస్ చేస్తాను. సో కంప్లీట్ మీ పిహెచ్డి అంతా ఇప్పుడు నేను చెప్పేస్తానండి. అవన్నీ ఏం చేయాలి ఏంటి అన్నీ మీకు నేను తెలియజేస్తాను. సో స్టెప్స్ ఆఫ్ రీసెర్చ్ అంటే అదే, ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి, సెకండ్ స్టెప్ ఏం చేయాలి, థర్డ్ స్టెప్ ఏం చేయాలి, ఎక్కడ మనం గైడ్లు కలవాలి, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఏ స్టెప్ దగ్గర మనకి గైడ్ అవసరం ఎక్కువ ఉంటుంది, సో ఇవన్నీ ఏ స్టెప్ దగ్గర మనం ఏ పని చేయాలి, ఎవ్రీథింగ్ నేను మీతో డిస్కస్ చేస్తానండి. తర్వాత స్టెప్స్ అయిపోయిన తర్వాత ఏంటంటే థీసిస్ అండ్ ఆర్టికల్ రైటింగ్ అనమాట. ఇప్పుడు మనం అయిపోయిందండి, మనం రీసెర్చ్ చేస్తాం అనుకోండి, మనం తర్వాత ఏం చేయాలి? అవన్నీ కూడా రిప్రజెంట్ చేయాలి, ఒక బుక్ రాయాలి కదా. మన రీసెర్చ్ మెథడాలజీ అంటే ఏంటండి? మనం రీసెర్చ్ చేసాము అంటే దాన్ని మనం ఆన్లైన్లో ల్యాప్టాప్లో అలా చూపించడం కాదు కదండి. ఇట్ షుడ్ బి రిటర్న్ డాక్యుమెంట్ కదా. సో ఆ రిటర్న్ డాక్యుమెంట్ మనం ఎలా రాయాలి, ఆ థీసిస్ ఎలా రాయాలి? ఓకే, సపోజ్ నేను ఒక సింపుల్గా చెప్పాలంటే నేను ఒక హెచ్ఆర్ యాక్టివిటీస్ అండి, అంటే సపోజ్ పబ్లిక్ హాస్పిటల్స్ ఉన్నాయి, అలాగే ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయనుకోండి.
ఓకే. సపోజ్ ఈ రెండిట్లోనూ హెచ్ఆర్ యాక్టివిటీస్ ఎలా జరిగాయి అన్నది నేను రీసెర్చ్ చేయాలనుకుందాం. ఓకే. పబ్లిక్ హాస్పిటల్స్ ఉన్నాయి, ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. దీనిలో హెచ్ఆర్ యాక్టివిటీస్ ఎలా జరుగుతుంది నేను రీసెర్చ్ చేయాలి అనుకున్నాననుకోండి. సో, మొత్తం చేసేసానండి. నాకు డేటా అంతా కూడా నా దగ్గర వచ్చేసింది. ఇప్పుడు ఈ డేటా ఏం చేయాలి అంటే నేనొక థీసిస్ రాసి సబ్మిట్ చేయాలి కదా! ఆ సబ్మిషన్ అంటే ఎలా చేయాలి? ఎలా రాయాలి? ఫస్ట్ పేజ్‌లో ఏముండాలి? సెకండ్ పేజ్‌లో ఏముండాలి? థర్డ్ పేజ్‌లో ఏముండాలి? ఇప్పుడు నార్మల్‌గా మీరు పీజీ చేసుంటేనే మీ ప్రాజెక్ట్స్ అవి అయ్యుంటే ఆ ప్రాజెక్ట్స్‌కే మీరు అవే ఏంటి అన్నీ తెలుసుకోవడానికి కొంచెం కష్టపడి ఉండుంటారు కదా! నాది ఏంటి ఐ మీన్ ప్రాజెక్ట్ అప్రూవల్ లెటర్ ఎక్కడ పెట్టాలి? సో, వాళ్ళిచ్చిన లెటర్ ఎక్కడ పెట్టాలి? కాలేజ్ ఇచ్చిన లెటర్ ఎక్కడ పెట్టాలి? సో, ఫస్ట్ పేజ్‌లో ఏముండాలి? సెకండ్ పేజ్‌లో ఏముండాలి? థర్డ్ పేజ్‌లో ఏముండాలి? ఆ తర్వాత లిస్ట్ ఆఫ్ ద కంటెంట్ లిస్ట్స్ అవి ఉంటాయి. అవన్నీ ఎక్కడుండాలి? ఆ తర్వాత వన్ బై వన్ చాప్టర్ వైస్ ఎలా పెట్టుకోవాలి? లాస్ట్‌లో బిబ్లియోగ్రఫీ రాసుంటారు. రెఫరెన్సెస్ రాసుంటారు. ఇయన్నీ కూడా మీరు రాసుంటారు. మరి ఇదేంటి మీరు ప్రాజెక్ట్ పరంగా చేసుంటారు. మరి రీసెర్చ్ పరంగా చేసుంటే అక్కడ ఎలాగ థీసిస్ రాయాలి? ఓకే. ఆ థీసిస్ ఎలా రాయాలి? ఆ బుక్ ఎలా రాయాలి? ఫస్ట్ స్టార్టింగ్‌లో ఏముండాలి? మిడిల్‌లో ఏముండాలి? ఎండింగ్‌లో ఏముండాలి? ఇవన్నీ మీకు తెలియాలి కాబట్టి అవన్నీ కూడా ఇక్కడ థీసిస్ అండ్ ఆర్టికల్ రైటింగ్‌లో మీకు వస్తాయండి. తర్వాత అప్లికేషన్ ఆఫ్ ఐసీటీ ఇన్ రీసెర్చ్ అంటే ఒకప్పుడు ఇంత ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ మనకు అందుబాటులో లేకముందు రీసెర్చ్ జరిగేది కదండి, వాళ్ళు చేసేవారు కదా. మరి ఇప్పుడు ఇంత టెక్నాలజీ మన ముందుకు వచ్చేసింది, సో మనం ఎలా రీసెర్చ్ చేయాలి? సో ఆ అంటే ఐ మీన్ ఆ అప్లికేషన్స్ అంటే ఐసీటీ అప్లికేషన్స్ అనేవి మన రీసెర్చ్ వర్క్‌లో ఎలా హెల్ప్ అవుతున్నాయని కూడా మనకు తెలియాలి కదండీ! మరి సో, ఇప్పుడు ఇంత ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఉంది. సో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మన రీసెర్చ్ వర్క్‌కి మనం ఎలా యూజ్ చేసుకోవాలో కూడా మనకు తెలియాలి కాబట్టి, సో, అవి ఇక్కడ నేర్చుకుంటాం. అంటే ఎలాగ మనం యూజ్ చేస్తున్నాం, మన రీసెర్చ్‌లోని ఐసీటీ ఎలా యూజ్ చేస్తున్నాం అన్నది కూడా మనం నేర్చుకోవచ్చండి. తర్వాత రీసెర్చ్ ఎథిక్స్ అన్నమాట లాస్ట్‌లో. అంటే సో, వాట్ ఆర్ ద ఎథిక్స్ టు బి ఫాలోడ్? మనం రీసెర్చ్ మనం చేసేటప్పుడు ఎలాంటి ఎథిక్స్ మనం ఫాలో అవ్వాలి అనేది కూడా మనం ఈ రీసెర్చ్ మెథడాలజీలో మనం చదువుకోవాలండి. సో, దిస్ ఈజ్ అబౌట్ ద సిలబస్ యాక్చువల్లీ. అంటే మనం రీసెర్చ్ మెథడాలజీలో ఏంటేంటి నేర్చుకుంటున్నాం అనేది సిలబస్ ఇప్పుడు నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశానండి. సో, విల్ మూవ్ ఫర్దర్. ఓకేనా? వన్ బై వన్ ఈ వన్ బై వన్ టాపిక్ నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, క్లియర్‌గా మీకు అర్థమవుతది. సో, ఫస్ట్ థింగ్ ఏంటంటే మన రీసెర్చ్ యాప్టిట్యూడ్ కోసం తెలుసుకుందామండి. మీనింగ్, టైప్స్ ఏంటి, క్యారెక్టరిస్టిక్స్ ఏంటి ఇయన్నీ కూడా నేను మీకు ఇప్పుడు చెప్తాను. సో, ఇవన్నీ వన్ బై వన్ చూద్దామండి. డెఫినిషన్ ఆఫ్ రీసెర్చ్ చూద్దాము, మీనింగ్ ఆఫ్ రీసెర్చ్ చూద్దాము, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ రీసెర్చ్ ఏంటో చూద్దాము, అలాగే క్యారెక్టరిస్టిక్స్ ఏంటో చూద్దాము, రీసెర్చ్ టైప్స్ ఏంటో చూద్దాం, అప్రోచెస్ టు రీసెర్చ్ చూద్దాం, పాజిటివిజం కోసం చూద్దాం, అలాగే పోస్ట్ పాజిటివిజం కోసం కూడా నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఓకేనా? మనం స్టార్ట్ చేసుకుందాం. ఓకే. సో, డెఫినిషన్ ఆఫ్ రీసెర్చ్. డెఫినిషన్ ఆఫ్ రీసెర్చ్. ఓకే. సో, ఒకసారి చూడండి నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. రీసెర్చ్ ఈస్ డిఫైన్డ్ యాస్ కేర్‌ఫుల్ కన్సిడరేషన్ ఆఫ్ స్టడీ రిగార్డింగ్ ఏ పర్టిక్యులర్ కన్సర్న్ ఆర్ ప్రాబ్లమ్ యూజింగ్ సైంటిఫిక్ మెథడ్స్. ఓకేనా? సో, ఏమర్థమైందండి ఈ లైన్ వల్ల మీకు? రీసెర్చ్ ఈస్ డిఫైన్డ్ యాస్ ఎ కేర్‌ఫుల్ కన్సిడరేషన్ ఆఫ్ స్టడీ రిగార్డింగ్ ఏ పర్టిక్యులర్ కన్సర్న్ ఆర్ ప్రాబ్లమ్ యూజింగ్ సైంటిఫిక్ మెథడ్స్. ఓకేనా? రీసెర్చ్ అనేది ఏంటంటే మనకి ఏదైనా ప్రాబ్లం అనేది తెలిసినప్పుడు ఓకే దాన్ని స్టడీ చేస్తాం అన్నమాట ఆ ప్రాబ్లమ్ని యూజింగ్ సైంటిఫిక్ మెథడ్స్. కొన్ని మెథడ్స్ యూజ్ చేసి మనం స్టడీ చేస్తాం ఆ ప్రాబ్లమ్ని. అలా చేసిన దాన్నే మనం రీసెర్చ్ అంటాం అన్నమాట. రీసెర్చ్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద కేర్ఫుల్ కన్సిడరేషన్ ఆఫ్ స్టడీ రిగార్డింగ్ ఏ పర్టికులర్ కన్సర్న్ ఆర్ ప్రాబ్లమ్. ఇప్పుడు నాకు ప్రాబ్లం వచ్చిందండి, నాకు ప్రాబ్లం అనిపించింది అంటే ఎలా అంటే నాకు తెలియాలనిపించింది ఈ ఆన్లైన్ షాపింగ్ అనేది బాగుందా బాగాలేదా, దానివల్ల కస్టమర్స్ లాస్ అవుతున్నారా ప్రాఫిట్ అవుతున్నారా. సో ఇలాగా నాకు రీసెర్చ్ చేయాలి అనిపించింది అనమాట. అలా అనిపించినప్పుడు ఏం చేశానంటే నేను స్టడీ చేస్తానండి. స్టడీ చేస్తాను. ఎలా స్టడీ చేస్తాను? కొంతమంది సర్వే చేయొచ్చు, కొంతమందిని ఇంటర్వ్యూ చేయొచ్చు, కొంతమందిని పోలింగ్ ఇచ్చుకోవచ్చు. అంటే డిపెండ్స్ ఆన్ మై స్టడీ. నేను ఒకటి ఎంచుకోవాలన్నమాట. ఓకేనా? సో అలాగా స్టడీ చేస్తాను. బై యూజింగ్ సైంటిఫిక్ మెథడ్స్. కొన్ని సైంటిఫిక్ మెథడ్స్ యూజ్ చేసి నేను స్టడీ చేస్తాను దానికి ఒక ప్రాబ్లం తీసుకురావడానికి అనమాట. సో దాన్నే రీసెర్చ్ అంటాం. ఓకేనా? ప్రతి ఒక్కరికి ఒక ప్రాబ్లం ఉంటుందండి, దాని మీద రీసెర్చ్ చేయాలని వాళ్ళకి అనిపిస్తుంది.
సే సపోజ్ ఇక్కడ ఒక ప్రాబ్లం వచ్చింది, నాకు వచ్చింది ప్రాబ్లమ్, ఇది మీకు అనిపించవచ్చు, ఇదేమో వేరే వాళ్ళకి అనిపించవచ్చు. ఇవన్నీ ఏంటంటే ప్రాబ్లమ్స్ అనుకోండి. ఈ ఒక ప్రాబ్లం అనేది మనకు వచ్చినప్పుడు ఒక అంటే ఇవన్నీ స్టెప్స్ ఏంటంటే ఇలా లైన్ బై లైన్ ఇలా స్టెప్స్ ఉన్నాయి అనుకోండి. ఓకే, ఇవన్నీ సపోజ్ ఇవన్నీ రీసెర్చ్ టైప్స్ అనుకోండి. ఇక నాకు వచ్చిన ప్రాబ్లంకి ఈ మెథడ్ ఫాలో అవ్వాలి అనిపించవచ్చు, ఇతనికి వచ్చిన ప్రాబ్లంకి ఈ మెథడ్ ఫాలో అయితే బాగుంటుంది అనిపించవచ్చు. సో ఇతనికి వచ్చిన ప్రాబ్లంకి ఈ మెథడ్ నచ్చచ్చు. సో డిపెండ్స్ ఆన్, అంటే వేరియస్ మెథడ్స్ మనకి ఏంటున్నాయో తెలిస్తే మన ప్రాబ్లంకి ఏ మెథడ్ యూస్ చేసి మనం రీసెర్చ్ చేయాలో మనకి తెలుస్తుంది అనమాట. ఏ మెథడ్ యూస్ చేసి మనం స్టడీ చేయాలో మనకు ఒక ఐడియా అనేది వస్తుందన్నమాట. సో రీసెర్చ్ అనేది ఏంటంటే సిస్టమాటిక్ స్టడీ అనమాట. స్టడీ చేయాలి, మనం స్టడీ చేసి మనం దానికి ఒక సొల్యూషన్ తీసుకురావడమో, లేకపోతే ఇంతవరకు నేను చేశాను నెక్స్ట్ ఇక్కడ నుంచి చెయ్యండి అని పక్క వాళ్ళకి వదిలేయడమో, ఏదో ఒకటి మనకు ఉంటుందండి రీసెర్చ్ లోని. ఓకేనా, సే సపోజ్ ఇప్పుడు ఎర్త్ కి గ్రావిటీ ఉంటుందని కనిపెట్టారండి. అంటే గ్రావిటేషన్ ఫోర్స్ వల్ల మనం ఇలా కింద ఉన్నాము. ఓకే, మన ఎర్త్ పైన మనం నిలబడగలిగాం. అదే గ్రావిటేషనల్ ఫోర్స్ లేకపోతే మనం పైన అలా తేలుతూ ఉంటాం కదా. సో ఇలాగా మనకి కొంతమంది రీసెర్చ్ చేసి మనకి పాయింట్ అనేది చెప్పారండి. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మనం ఇంటికి కూడా తయారు చేస్తున్నాం, కొన్ని వస్తువులు తయారు చేసుకుంటున్నాం. అవి ఏంటంటే సే సపోజ్ బెలూన్ తీసుకోండి, హీలియం బెలూన్ తీసుకోండి. సో మనకేంటంటే అంటే గ్రావిటీ అనేది ఎక్కువ ఉంటే మనకు నేలనే పడిపోద్దని తెలుసు కాబట్టి గ్రావిటీ తక్కువ ఉండే గ్యాస్ని మనం సెలెక్ట్ చేసుకుని దాన్ని బెలూన్లో నింపడం వల్ల మనం ఏం చేస్తున్నామంటే హీలియం బెలూన్స్ అనేవి తయారు చేయగలుగుతున్నాం. సో అలాగా ఇఫ్ దెర్ ఈస్, అంటే మనకి అన్ని ఒక రీసెర్చ్ లాగే ఉంటాయండి. అంటే ఇప్పుడు మనకి ఏం తెలుస్తుంది అక్కడ, ఓకే అంటే ఒకరు గ్రావిటీ కనిపెట్టారు, ఇప్పుడు గ్రావిటీ కనిపెట్టిన వాళ్ళే హీలియం బెలూన్ కనిపెట్టాలని లేదు కదండి. ఓకే, గ్రావిటీ కనిపెట్టిన అతనే హీలియం బెలూన్ కనిపెట్టాలని లేదు. ఒక అతను గ్రావిటీ కనిపెట్టారు, ఇంకొక అతను హీలియం బెలూన్స్ అంటే ఒక అతను గ్రావిటీ వరకు రీసెర్చ్ చేశారు, ఇంకొక అతను హీలియం బెలూన్స్ వరకు రీసెర్చ్ చేశారు. అంటే ఎవరి రీసెర్చ్ వాళ్ళదండి. ఇప్పుడు ఇతను ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని రీసెర్చ్ చేశారు. ఓకే, ఇతనికి ఇది న్యూ కాన్సెప్ట్ అనమాట. అలాగా సో ఎవరి ప్లానింగ్స్ వాళ్ళవండి, ఎవరు ఆలోచన వాళ్ళది, ఎవరు అవసరం వాళ్ళది. సో అలా ఎవరు అవసరం బట్టి, ఎవరు ఏది కనిపెట్టాలనుకుంటున్నారు బట్టి, లేదంటే కనిపెట్టింది కరెక్టా రాంగ్ అని చెక్ చేయడం బట్టి. ఇప్పుడు ఇతను గ్రావిటీ కనిపెట్టారండి, గ్రావిటీ కనిపెట్టిన తర్వాత నాకు డౌట్ వచ్చింది అనమాట, అసలు నిజంగానే గ్రావిటీ అనేది ఉందా, అతను ఏదో కనిపెట్టారు వీళ్ళందరూ ఓకే చెప్పారా అని నాకు డౌట్ వచ్చింది. అప్పుడు నేను ఏం చేయొచ్చు, మళ్ళీ రీసెర్చ్ చేయొచ్చు నేను దాని మీద. అంటే ఆల్రెడీ రీసెర్చ్ అయిన దాని మీద మనం అంటే తప్ప రాంగ్ గా తెలుసుకోవడానికి, ఎంతవరకు యూజ్ అవుతుందో తెలుసుకోవడానికి. అంటే ఇప్పుడు ఇతను ఏం చెప్పారంటే గ్రావిటీ అనేది ఉంది, ఎర్త్ మీద గ్రావిటీ పనిచేస్తుందని చెప్పారు. మరి మూన్ మీద ఏంటి, మార్స్ మీద ఏంటి, లేకపోతే వీనస్ మీద ఏంటి, జూపిటర్ మీద ఏంటి, మరి అక్కడ ఎలా ఉంది గ్రావిటీ? ఓకే గ్రావిటీ ఉంది, మరి అక్కడ ఎలా ఉంది? ఇవన్నీ ఏంటంటే అన్ని రీసెర్చ్ చేయడమే కదండి. సో ఎవ్రీథింగ్ మనం ఏంటంటే రీసెర్చ్ చేస్తూ ఉంటాం అనమాట. అలాగా సో ఒక కాన్సెప్ట్ బేస్ చేసుకుని, అంటే ఇది నిజమా కాదా అని రీసెర్చ్ చేసుకోవచ్చు, నిజమైతే దాన్ని ఎక్కడ అప్లై చేయాలో రీసెర్చ్ చేసుకోవచ్చు. సో ఇంకా ఏమన్నా మనం ముందు అతను కనిపెట్టిన దాని నుండి ఇంకేమన్నా కనిపెట్టచ్చో రీసెర్చ్ చేసుకోవచ్చు. సో ఏదైనా సరే మనం మన ఇష్టం బట్టి, మన ఇంట్రెస్ట్ బట్టి మనం రీసెర్చ్ అనేది చేసుకోవచ్చు అండి. So research is defined as a careful consideration of study regarding a particular concern or problem. అంటే ముందు మనకు ఒకటి ప్రాబ్లమ్ గా అనిపించాలన్నమాట, ఏదైనా మనకి తెలుసుకోవాలి అనిపించాలి. ఇప్పుడు మీలో చాలా మంది కొన్ని స్ట్రీమ్స్ లో మీరు పీజీ చేసి ఉంటారండి. సో మీరు ఎంసీఏలో చేసి ఉండొచ్చు, ఎంబీఏలో చేసి ఉండొచ్చు మీ పీజీ. సో ఇప్పుడు మీరు దాని మీద ఏంటంటే రీసెర్చ్ చేయాలి అనుకుంటున్నారు. ఆ రీసెర్చ్ పరంగా సపోజ్ మీరు ఎంసీఏ కనుక చేశారనుకోండి, ఆ ఎంసీఏలో ఎలా అంటే మీకు అంటే మోస్ట్లీ మీకు ఏదైనా కొత్తగా సాఫ్ట్వేర్ ఉందేమో రీసెర్చ్ చేయాలనిపించవచ్చు. ఒక కొత్తగా ఒక సాఫ్ట్వేర్ కనబడితే దాన్ని ఎన్ని బిజినెస్ పరంగా ఎలా యూస్ చేస్తున్నారు అనేది మీరు రీసెర్చ్ చేయొచ్చు. డిపెండ్స్ ఆన్ మీ పర్టికులర్ ఇంట్రెస్ట్ అండి. అంటే ఆ ప్రాబ్లం ఏదనేది మీదనమాట, దాని మీద స్టడీ చేస్తారు యూజింగ్ సైంటిఫిక్ మెథడ్స్ యూస్ చేసి స్టడీ అనేది చేస్తారనమాట. దాన్నే మనం రీసెర్చ్ అనేది అంటాం అనమాట. రీసెర్చ్ ఇస్ డిఫైన్డ్ యాజ్ ఎ careful consideration of study regarding a particular concern or problem using the scientific methods. Okay, scientific methods ని యూస్ చేసి మనం ఒక పర్టికులర్ ప్రాబ్లం కి స్టడీ చేసి దాన్ని రీసెర్చ్ అంటాం అనమాట. ఓకే,
According to American sociologist Earl Robert Barry, research is a systematic inquiry to describe, explain, predict and control the observed phenomena. ఓకే, ఒక ఫినామినా ఉందండి, దాన్ని డిస్క్రైబ్ చేయడానికి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి, దాన్ని ప్రిడిక్ట్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి. సో వీటన్నిటి కూడా మనం ఏంటంటే ఇట్స్ సిస్టమాటిక్ ఎంక్వైరీ అనమాట. దాని గురించి మనం ఏదైనా చెప్పడానికి మనం ముందుకెళ్తున్నాం. సో ఇట్ ఇస్ అ సిస్టమాటిక్ ఎంక్వైరీ. మామూలు ఎంక్వైరీ కాదండి. ఇప్పుడు సపోజ్ ఈ బస్సు ఎన్నింటికి వస్తుంది అలాంటి ఎంక్వైరీ ఇది కాదు. ఇట్స్ సిస్టమాటిక్ ఎంక్వైరీ. సో ఒక ప్రాబ్లం వచ్చిందంటే దాని సిస్టమాటిక్ ఎంక్వైరీ అంటే మనం నెక్స్ట్ తరాల వాళ్ళకి అందిస్తున్నాం అనమాట. సపోజ్ మనం ఇప్పుడు హెచ్ఆర్ యాక్టివిటీస్ మీద నేను చేయాలనుకున్నాను అనుకోండి. హెచ్ఆర్ యాక్టివిటీస్ మీద చేయాలనుకున్నాను. హెచ్ఆర్ యాక్టివిటీస్ మీద చేయాలి అనుకుంటే నేను నా బుక్ చదివితే, నా బుక్, సో నా రీసెర్చ్ బుక్ మీద కనుక మీరు చదివినట్టయితే అందులోని హెచ్ఆర్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో మీకు ఒక ఐడియా వచ్చేస్తుందండి. ఇంకా ఓకే, అంటే హెచ్ఆర్ యాక్టివిటీస్ మీద చేస్తే ఓహో హెచ్ఆర్ యాక్టివిటీస్ ఇలా ఉంటాయన్నమాట. అంటే నేను సపోజ్ గవర్నమెంట్ హాస్పిటల్స్ మీద చేశాను అనుకోండి. గవర్నమెంట్ హాస్పిటల్స్ మీద చేస్తే హెచ్ఆర్ యాక్టివిటీస్ మీద ఇలా ఉంటాయన్నమాట, గవర్నమెంట్ హాస్పిటల్స్ మీద ఇలా ఉండొచ్చు అనమాట. ఓకే బాగానే అంటే ఓకే అంటే ఇలాంటి రీసెర్చ్ వర్క్ మనం తిని చేశారు అని ఒక ఐడియా ఉంటుందండి మీకు. సో ఓకే, తర్వాత మరి ప్రైవేట్ హాస్పిటల్ సంగతి ఏంటి అని ఇంకొకరికి ఐడియా రావచ్చు. ఐడియా వచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే ప్రైవేట్ హాస్పిటల్స్ మీద రీసెర్చ్ చేయొచ్చు. ప్రైవేట్ హాస్పిటల్స్ మీద వాళ్ళు రీసెర్చ్ చేయొచ్చు. సో డిపెండ్స్ ఆన్ దేర్ పర్టికులర్ ఇంట్రెస్ట్ దే కెన్ కండక్ట్ ద రీసెర్చ్ అనమాట. సో ఇదేంటి అప్పుడు చేశారనుకోండి ఏమవుతుందండి, అది నేను ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ మీద చేస్తున్నానండి. చేస్తే ఎలా ఉంటుందండి, అసలు ముందే రీసెర్చ్ అంటే ఏంటో చెప్తాను. ఆ తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఎలా ఉండాలో నేను చెప్తాను. నేను అనుకుంటుంది నేను రాస్తాను. అసలు నిజంగా ఎలా ఉందో నేనేం చేస్తానండి, వాళ్ళని ఎంక్వైరీ అవి చేసి ఆఫ్టర్ ఎంక్వైరీ ఒరిజినల్ డేటా ఎలా ఉందో రాస్తాను. ఆ తర్వాత నా ఫైండింగ్స్ ఏంటో రాస్తాను, నా కన్క్లూజన్స్ ఏంటో రాస్తాను, నా సజెషన్స్ ఏంటో రాస్తాను. ఇవన్నీ ఒక బుక్ లాగా మనం ఫాలో అయితే దాన్ని మనం రీసెర్చ్ అంటామండి, రీసెర్చ్ అంటాము. సో అలాగా రీసెర్చ్ ఇస్ సిస్టమాటిక్ ఎంక్వైరీ టు డిస్క్రైబ్, ఎక్స్ప్లెయిన్, ప్రిడిక్ట్ అండ్ కంట్రోల్ ద అబ్జర్వ్డ్ ఫినామినా అనమాట. సో ఇట్ ఇన్వాల్వ్స్ ఇండక్టివ్ అండ్ డిడక్టివ్ మెథడ్స్. ఇక్కడ మీకు ఇన్వాల్వ్స్ ఇండక్టివ్ అండ్ డిడక్టివ్ మెథడ్స్ అండి. మీకు 2 పదాలు వచ్చాయి ఇక్కడ, ఇండక్టివ్, డిడక్టివ్. సో ఇలా మీకు 2 పదాలు వచ్చండి. ఇండక్టివ్ ఒకటి వచ్చింది, డిడక్టివ్ ఒకటి వచ్చింది. ఓకేనా. సో ఇండక్టివ్ డిడక్టివ్ అంటే ఏంటంటేనండి, ఇప్పుడు న్యూటన్ సపోజ్ న్యూటన్ గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల యాపిల్ ఓకే కింద పడిపోతుందని మనకి చెప్పారండి. ఓకే, అది ఏమవుతుందంటే ఇండక్టివ్ రీసెర్చ్ అవుతుంది అనమాట. ఇండక్టివ్ అంటే అతనే కనిపెడితే అది ఇండక్టివ్ రీసెర్చ్ అవుతుంది. డిడక్టివ్ అంటే ఏంటంటే ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసి ఏదైనా ఇంకో వస్తువు తయారు చేశారనుకోండి, అది డిడక్టివ్ అవుతుంది అనమాట. అది డిడక్టివ్ రీసెర్చ్ అవుతుంది. ఓకేనా. అంటే ఇండక్టివ్ అంటే అప్పుడే కనిపెడితే దాన్ని ఇండక్టివ్ అంటారు. డిడక్టివ్ అంటే ఆ కనిపెట్టిన దాన్ని ఎక్కడ వాడతారో చెప్తే దాన్ని డిడక్టివ్ అంటారు అనమాట. ఇంకా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే అండి, ఇండక్టివ్ అంటే సపోజ్ ఒక మెషిన్ కనిపెట్టారు అనుకోండి, ఒక మెషిన్ ఇన్వెంట్ చేశారనుకోండి, ఇన్వెన్షన్ ఆఫ్ మెషిన్, ఒక మెషిన్ ఇన్వెంట్ చేశారనుకోండి, అది ఇండక్టివ్ అవుతుంది. అదే మెషిన్ కార్లో పెట్టాలా, లేకపోతే బైక్లో పెట్టాలా, లేకపోతే బస్లో పెట్టాలా అనేది మీరు ఇలా చేశారనుకోండి, అంటే మెషిన్ మీకు తెలుసు అనమాట ఆల్రెడీ, అది ఎక్కడ పెడితే బాగుంటుంది అనే దాని మీద మీరు చేశారనుకోండి, అది డిడక్టివ్ అవుతుంది అనమాట. అంటే కొత్తగా కనిపెట్టింది ఇండక్టివ్ అవుతుంది, ఆ కనిపెట్టిన వస్తువు ఎక్కడ వాడాలి అని రీసెర్చ్ చేసేదాన్ని డిడక్టివ్ అవుతుందండి. సో దీస్ ఆర్ ద ఇండక్టివ్ అండ్ డిడక్టివ్ మెథడ్స్ ఆఫ్ రీసెర్చ్ అనమాట. రీసెర్చ్ అంటే ఏంటంటే ఇట్స్ ఎ కేర్ఫుల్ కన్సిడరేషన్ ఆఫ్ స్టడీ అండి. అంటే మనం స్టడీ చేయడం అనమాట రిగార్డింగ్ ఏ పర్టికులర్ ప్రాబ్లమ్ బై యూజింగ్ ద సైంటిఫిక్ మెథడ్స్. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ రీసెర్చ్. అలాగే ఇండక్టివ్ అంటే ఏంటో చెప్పానండి, డిడక్టివ్ అంటే ఏంటో చెప్పానండి. ఇండక్టివ్ అంటే ఏంటంటే మనమే ఒక ఏదైనా కొత్తది కనిపెడితే అది ఇండక్టివ్ అవుతుందండి. ఆ కనిపెట్టింది ఎక్కడ వాడాలి అని రీసెర్చ్ చేస్తే అది డిడక్టివ్ అవుతుందండి. ఓకే, ఇండక్టివ్ రీసెర్చ్ మెథడ్స్ అనలైజ్ అండ్ అబ్జర్వ్డ్ ఈవెంట్ వైల్ డిడక్టివ్ మెథడ్స్ వెరిఫై ద అబ్జర్వ్డ్ ఈవెంట్.
ఓకేనా. ఇండక్టివ్ అంటే ఏంటంటే అనలైజ్ ద అబ్జర్వ్డ్ ఈవెంట్. సో ఒక ఈవెంట్ని అబ్జర్వ్ చేయడానికి మనం ఇండక్టివ్ రీసెర్చ్ వాడతాము. దాన్ని వెరిఫై చేయడానికి, దాన్ని ఇందులో పెడితే ఎలా ఉంటుంది, అందులో పెడితే ఎలా ఉంటుంది అని వెరిఫై చేయడం మనం డిడక్టివ్ అంటాము. ఓకేనా. దిస్ ఇస్ అబౌట్ ఇండక్టివ్ అండ్ డిడక్టివ్ మెథడ్స్ ఆఫ్ రీసెర్చ్. నెక్స్ట్ నెక్స్ట్ సో మీనింగ్ ఆఫ్ రీసెర్చ్. ఓకేనా. మీనింగ్ ఆఫ్ రీసెర్చ్ ఏంటండి అంటే ద సిస్టమాటిక్ ఇన్వెస్టిగేషన్ ఇంటూ అండ్ స్టడీ ఆఫ్ మెటీరియల్స్ అండ్ సోర్సెస్ ఇన్ ఆర్డర్ టు ఎస్టాబ్లిష్ ఫ్యాక్ట్స్ అండ్ న్యూ కన్క్లూజన్స్. ఓకేనా. సో ఇట్స్ సిస్టమాటిక్ ఇన్వెస్టిగేషన్ ఇంటూ అంటే ఇప్పుడు మనం రీసెర్చ్ చేసాము అంటే ఒక సిస్టమాటిక్ ఇన్వెస్టిగేషన్స్ చేస్తున్నదే లెక్క అండి, చేస్తున్నట్టే లెక్క. ఓకేనా. సో సో ఇట్స్ సిస్టమాటిక్ ఇన్వెస్టిగేషన్ అంటే అదొక లైక్ మనం సిస్టమాటికల్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు లెక్క. ఏదైనా ఒక ప్రాబ్లం గురించి అవనివ్వండి, మన అంటే ఇప్పుడు సే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రెస్ లీడ్స్ టు క్యాన్సర్. స్ట్రెస్ లీడ్స్ టు క్యాన్సర్. నాకు డౌట్ వచ్చిందండి, ఇప్పుడు క్యాన్సర్ అనేది స్ట్రెస్ ఎక్కువ ఉండడం వల్ల క్యాన్సర్ వస్తుందా అనే డౌట్ నాకు వచ్చిందనమాట. ఓకేనా. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు మీనింగ్ సరిపోతుందా లేదా మీకు. ఇట్స్ ఎ సిస్టమాటిక్ ఇన్వెస్టిగేషన్ అండి. సో అంటే నేను ఇన్వెస్టిగేషన్ చేయబోతున్నానండి, ఒక పాపులేషన్ తీసుకుని వాళ్ళందరినీ అడిగి నేను తెలుసుకోబోతున్నాను, నేను ఇన్వెస్టిగేషన్ చేయబోతున్నాను. స్ట్రెస్ అనేది క్యాన్సర్ వస్తుందా, స్ట్రెస్ వల్ల క్యాన్సర్ వస్తుందా అనేది నేను ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేయబోతున్నాను. ఓకే. ఇట్స్ ఎ సిస్టమాటిక్ ఇన్వెస్టిగేషన్ ఇంటూ అండ్ స్టడీ ఆఫ్ మెటీరియల్స్ అండ్ సోర్సెస్. ఓకే. సో ఇప్పుడు స్ట్రెస్ లీడ్స్ టు క్యాన్సర్ అనేదాన్ని నేను స్టడీ చేయాలనుకుంటున్నాను అన్నానండి. మరి ఆల్రెడీ క్యాన్సర్ మీద చాలా రీసెర్చ్లు చేసి ఉంటారు కదా. క్యాన్సర్ అనే దాని మీద చాలా రీసెర్చ్లు చేసి ఉంటారు. చేసి వాళ్ళు క్యాన్సర్ రావడానికి కొన్ని కారణాలను కనిపెట్టి ఉంటారు అక్కడ. ఓకేనా. సో సే సపోజ్ స్మోకింగ్, డ్రింకింగ్. ఓకే. సో ఇంకా మనకి అంటే లైక్ మంచి ఫుడ్ తీసుకోకపోయినా ఇలా ఏవైనా సమ్ రీజన్స్ వాళ్ళు కనిపెట్టి దీనివల్ల క్యాన్సర్ వస్తుందని ముందే ఎవరో కనిపెట్టేశారండి, సమ్ ఎక్స్ అన్న వ్యక్తి ముందే కనిపెట్టేశారు అనుకోండి. సో ఇప్పుడు ఏంటంటే దాన్ని మనం ఇన్వెస్టిగేట్ చేయడం అనమాట. సారీ. అతను రాసిన బుక్స్, అతను రాసిన అతను నుండి సేకరించిన సోర్సెస్ ఇవైతే ఉన్నాయో వాటిని సిస్టమాటిక్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఎస్టాబ్లిష్ ఫ్యాక్ట్స్ అనమాట. అంటే దానిలోని ఫ్యాక్ట్స్ ఏంటో ఫైండ్ చేయడం అండ్ రీచ్ న్యూ కన్క్లూజన్స్. అంటే ఇప్పుడు ఏంటంటే నేను అతను క్యాన్సర్ మీద రీసెర్చ్ చేసింది నేను చదివానండి. నేను చదివితే అతను ఏం చెప్పారంటే స్మోకింగ్ వల్ల, డ్రింకింగ్ వల్ల, సే సపోజ్ ఈ కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగడం వల్ల, జంక్ ఫుడ్స్ ఎక్కువ తినడం వల్ల వీటి వల్ల క్యాన్సర్ వస్తుంది అని అతను చెప్పారనుకోండి. దాన్ని ఇప్పుడు నేను చేశాను, మళ్ళీ స్టడీ చేసి నేను పాయింట్ యాడ్ చేశానండి. ఏంటి, స్ట్రెస్ వల్ల కూడా క్యాన్సర్ వస్తుంది అనే పాయింట్ ఇప్పుడు నా రీసెర్చ్లో నేను యాడ్ చేసుకున్నాను అనమాట. సో అలాగా in order to establish the facts or to reach new conclusions. అంటే ఈ ఫ్యాక్ట్ నే మనం చదువుకోవచ్చు, అంటే ఇంకప్పుడే స్ట్రెస్ గురించి వెళ్ళకుండా ఓహో ఓకే అంటే స్మోకింగ్ వల్ల, డ్రింకింగ్ వల్ల, కూల్ డ్రింక్స్ వల్ల, జంక్ ఫుడ్స్ తినడం వల్ల వీటి వల్ల మనకి క్యాన్సర్ వస్తుందా అంటే ఈ ఫ్యాక్ట్స్ అనేవి మనం తెలుసుకోవచ్చు రీసెర్చ్ చేయడం వల్ల. అలాగా న్యూ కన్క్లూజన్ అంటే ఆ ఫ్యాక్ట్స్ తెలుసుకోవడం మాత్రమే కాదు, స్ట్రెస్ వల్ల కూడా మనకి క్యాన్సర్ అనేది వస్తుంది అనేది కూడా మనకి కొత్త కన్క్లూజన్ మనం చేయడానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట. సో ఇట్స్ అ సిస్టమాటిక్ ఇన్వెస్టిగేషన్ అండి, మనం ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. ఓకే. అండ్ స్టడీ ఆఫ్ మెటీరియల్స్. ఓకేనా. అండ్ సోర్సెస్, మనం వేరియస్ మెటీరియల్స్ మనం చదువుతాము, సోర్సెస్ కూడా మనం చూస్తాం. ఆ సోర్సెస్ అనేవి మనకి సే సపోజ్ ఇంటర్నెట్ అవ్వచ్చండి, ఏవైనా కూడా మనం సోర్సెస్ అనేవి మనం వాడుతాం అనమాట. ఎందుకు, ఇన్ ఆర్డర్ టు ఎస్టాబ్లిష్ ద ఫ్యాక్ట్స్. అంటే మనం ఒక ఫ్యాక్ట్స్ ఏంటో మనం తెలుసుకోవచ్చు, లేదంటే న్యూ కన్క్లూజన్ కూడా మనం తీసుకురావచ్చు. సో దిస్ ఇస్ అబౌట్ ద మీనింగ్ ఆఫ్ రీసెర్చ్. అంటే నేను మీకు ఇక్కడ చెప్పినట్టుగా అండి, సో హూ ఎవరు చేస్తున్నారు, వేర్ ఎక్కడ, హౌ ఎలా, వెన్ ఎప్పుడు, వాట్ ఏం చేస్తున్నారు, వై ఎందుకు చేస్తున్నారు. సో ఇవన్నీ కారణాలుగా ఇన్ని రీజన్స్ లో తీసుకుని మనం అంటే ఎవరు స్ట్రెస్ ఫీల్ అవుతున్న వాళ్ళకి, వేర్ అది ఆఫీస్లో అవ్వచ్చు, ఇంట్లో అవ్వచ్చు, హౌ ఎవరి వల్ల అయినా అవ్వచ్చు, వెన్ ఎప్పుడైనా అవ్వచ్చు, వాట్ క్యాన్సర్
ఓకే, వై, ఎందుకు. సో ఇలాగా ఇన్ని పదాలు మనం దృష్టిలో పెట్టుకుని మనం రీసెర్చ్ అనేది ముందు స్టెప్ మనం వేస్తామండి. ఓకేనా. సో దిస్ ఇస్ అబౌట్ ద మీనింగ్ ఆఫ్ రీసెర్చ్. మీకు ఒక ఐడియా వచ్చిందని నేను అనుకుంటున్నానండి. ఇప్పుడు వరకు మీరు విన్న దాన్ని బట్టి మీకు ఐడియా అనేది వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. రీసెర్చ్ అంటే మనం ఇన్వెస్టిగేట్ చేయడం అనమాట. ఒక టాపిక్ తీసుకుని మనం దాని మీద ఇన్వెస్టిగేట్ చేసేదాన్ని రీసెర్చ్ అంటారు. ఎలాంటి ఇన్వెస్టిగేషన్ అంటే ఇట్స్ ఎ సిస్టమాటికల్ స్టడీ అనమాట. ఒక సిస్టమాటిక్ గా మనం స్టడీ చేసుకుంటే ఒక టాపిక్ ని, దాన్ని మనం రీసెర్చ్ మెథడాలజీ అంటాం అనమాట. ఓకేనా. సో దానికంటూ ఒక పర్టికులర్ ఐ మీన్ దానికంటూ పర్టికులర్ ప్రాసెస్ ఉందండి. ఎలా పడితే అలా చేయడం కాదు, ఒక ప్రాసెస్ అనేది. ఆ ప్రాసెస్ లో మనం రీసెర్చ్ చేయడం వల్ల అయితే మనం అంతకు ముందు చేసిన వాళ్ళ రీసెర్చ్ కి మనం ఏంటంటే ఒక అవును ఏదో కన్క్లూజన్ అనేది ఇవ్వగలుగుతాము, లేదంటే ఇంకో కొత్త న్యూ పాయింట్ ఏమైనా ఉంటే అది యాడ్ చేయగలుగుతాము. సో దిస్ ఈజ్ అబౌట్ మీనింగ్ ఆఫ్ రీసెర్చ్ అనమాట. ఓకేనా. నెక్స్ట్, వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ రీసెర్చ్. ఓకేనా. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ రీసెర్చ్ ఇప్పుడు ఏంటంటే నేను మీకు చెప్పబోయేది, ప్రతి రీసెర్చ్ కి ఒక ఆబ్జెక్టివ్ అనేది ఉంటుందండి. ప్రతి రీసెర్చ్ కి ఒక ఆబ్జెక్టివ్ అనేది ఉంటుంది అనమాట. అంటే ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, సే సపోజ్ ఆన్లైన్ మార్కెటింగ్. ఇందాక నేను ఆన్లైన్ మార్కెటింగ్ కోసం చెప్పాను. అంటే నాకు ఒక ఆబ్జెక్టివ్ అనేది ఉన్నది. నేను ఒక ఆన్లైన్ మార్కెటింగ్ మీద నేను రీసెర్చ్ చేయాలి. చేసిన తర్వాత అసలు ఆన్లైన్ మార్కెటింగ్ లో ఏంటేంటి ఉన్నాయో నాకు తెలియాలి. ఆ తెలిసిన తర్వాత ఏంటంటే ఆ తెలిసిన తర్వాత సో అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆన్లైన్ మార్కెటింగ్ చేసినందుకు వాళ్ళు ఏంటంటారు అంటే నష్టపోతున్నారా లేదంటే లాభపడుతున్నారా. ఎందుకంటే బోల్ డిస్కౌంట్స్ అవి ఇస్తారు కదండి. ఆ డిస్కౌంట్ ఇవ్వడం వల్ల వాళ్ళకి యూజ్ అవుతుందా లాస్ అవుతుందా. సే సపోజ్ మనకి ఒక మెటీరియల్ కావాలి అని చెప్పేసి మనం ఆర్డర్ ఇచ్చాం అనుకుందాం. తీరా ఆ మెటీరియల్ ఇంటికి వచ్చాక అది బాగాలేదు అనుకుందాం. మరి రిటర్న్ ఇచ్చేసాం అనుకుందాం. మరి డబ్బులు మనకు వస్తున్నాయా రావట్లేదా, మళ్ళీ పే బ్యాక్ పూర్తి అమౌంట్ మనకి రిటర్న్ వచ్చేస్తుందా, లేకపోతే హాఫ్ ఆఫ్ ది అమౌంట్ కట్ అవ్వడం, హాఫ్ ఆఫ్ ది అమౌంట్ మళ్ళీ చేతికి రావడం, ఇలాంటివి ఏమైనా జరుగుతున్నాయా. లేదంటే అసలు మనీ ఇవ్వట్లేదు, వాళ్ళ అకౌంట్ లోనే ఉంచుకుంటున్నారు, ఇంకొక మెటీరియల్ సెలెక్ట్ చేసుకోమంటున్నారు. సో ఇలాంటివన్నీ ఏంటంటే మనకి నాకు తెలియాలనుకుంటున్నానండి నేను. సే సపోజ్ అంటే ఆన్లైన్ మార్కెటింగ్ చేయడం అంటే ఆన్లైన్ మార్కెటింగ్ మీద నేను రీసెర్చ్ చేయడం వల్ల నాకు కొంత అవగాహన అనేది వస్తుంది అనమాట. సో దట్ ఈస్ మై ఆబ్జెక్టివ్. రావాలని చేయడమే నా ఆబ్జెక్టివ్ అనమాట. అంటే ఏం రావాలని చేస్తున్నానో అది నా ఆబ్జెక్టివ్ అవుతుందండి. ఓకేనా. సే సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్, స్ట్రెస్ లీడ్స్ టు క్యాన్సర్. స్ట్రెస్ లీడ్స్ టు క్యాన్సర్ అంటే ఇది నేను ఏంటంటే నా ఆబ్జెక్టివ్ ఏంటంటే నిజంగానే క్యాన్సర్ వల్ల స్ట్రెస్ అనేది స్ట్రెస్ వల్ల క్యాన్సర్ అనేది వస్తుందా లేదా, ఇది నా ఆబ్జెక్టివ్ అనమాట. అంటే ప్రతి ఒక్క రీసెర్చ్ కి ఒక ఆబ్జెక్టివ్ ఉంటుందండి. రేపు పొద్దున్న మీరు ఏపీఆర్సెట్ రాసి ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత మీకు ఒక యూనివర్సిటీలో సీట్ వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఈ లోపు ఒక టాపిక్ అనేది సెలెక్ట్ చేసుకుని మీ మైండ్ లో ఉంచుకోవాలన్నమాట. అంటే మీ రెస్పెక్టివ్ స్ట్రీమ్ బట్టి మీరు పీజీ ఎదురు చేశారో అది ఒక టాపిక్ అనేది మీరు సెలెక్ట్ చేసుకుని అది మీరు మైండ్ లో పెట్టుకోవాలండి. ఆ టాపిక్ అనేది సెలెక్ట్ చేసుకుని మైండ్ లో పెట్టుకోవడం వల్ల మీకు కొన్ని ఆబ్జెక్టివ్స్ అనేది మీకే తోస్తాయి అనమాట. అంటే ఇప్పుడు ఆన్లైన్ మార్కెటింగ్ మీద నేను ఎగ్జాంపుల్ మీకు చెప్పాను కదండి. ఇప్పుడు పీపుల్ ఎంతమంది లాభపడుతున్నారో, పీపుల్ ఎంతమంది నష్టపోతున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అంటే ఇట్స్ వన్ ఆఫ్ మై ఆబ్జెక్టివ్. అలాగే స్ట్రెస్ లీడ్స్ టు క్యాన్సర్ అనే దాని మీద నిజంగానే స్ట్రెస్ అనేది క్యాన్సర్ కారకమా అని మనం తెలుసుకొని దాని మీద రీసెర్చ్ చేయడం, ఇట్స్ వన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ రీసెర్చ్. అంటే ఆబ్జెక్టివ్ ఆఫ్ రీసెర్చ్ అంటే ఏంటంటే సో ఇట్ ఈస్ ఎక్స్ప్లెయినింగ్ అనమాట. అంటే మనం ఏమి చేయబోతున్నామో ఎక్స్ప్లెయిన్ చేసేది, మనకి గుర్తుండేలా మనం చేసే వర్క్ మనకు గుర్తుండేలా చేసేదే మన ఆబ్జెక్టివ్స్ అనమాట. ఓకే. రీసెర్చ్ ఆబ్జెక్టివ్ మీన్స్ ఎక్స్ప్లెయినింగ్ వాట్ వీ నీడ్ టు ఇన్వెస్టిగేట్ అండ్ ఎవాల్యుయేట్. అంటే ఆబ్జెక్టివ్స్ ఆఫ్ రీసెర్చ్ అంటే ఏంటంటే మనం ఏంటి రీసెర్చ్ చేయబోతున్నామో మనకి చెప్పేది రీసెర్చ్ ఆబ్జెక్టివ్స్ అంటారండి. ఓకేనా. ద పర్పస్ ఆఫ్ ద రీసెర్చ్ ఈస్ టు డిస్కవర్ ఆన్సర్ టు ద క్వశ్చన్స్ టు ద అప్లికేషన్ ఆఫ్ సైంటిఫిక్ ప్రొసీజర్. సో అసలు రీసెర్చ్ పర్పస్ ఏంటండి, రీసెర్చ్ అసలు ఎందుకు చేయాలి అంటే టు డిస్కవర్ ఆన్సర్ టు ద క్వశ్చన్స్ టు ద అప్లికేషన్ ఆఫ్ సైంటిఫిక్ ప్రొసీజర్. అంటే మనకు ఒక ఆన్సర్ అనేది వస్తుందండి లాస్ట్ లోని. మనం రీసెర్చ్ చేయడం వల్ల మనకు ఆన్సర్ అనేది వస్తుంది. మన ప్రాబ్లమ్ కి మనం ఒక ఆన్సర్ చెప్పగలుగుతాం అనమాట. సే సపోజ్ నేను ఇప్పుడు అన్నాను గవర్నమెంట్ హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ మీద నేను రీసెర్చ్ చేశాను అనుకోండి. సో అక్కడ హెచ్ఆర్ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయనే దాని మీద నేను రీసెర్చ్ చేస్తే ఒక ప్రాబ్లం అనేది నేను
అంటే నాకు ఒక ఆబ్జెక్టివ్ అనేది ఉంటుందన్నమాట. సో అంటే హెచ్ఆర్ యాక్టివిటీస్ అనేవి ఎలా ఉండాలి అనేది కనిపెట్టడం అనేది ఇట్స్ వన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్. సో దానికి ఒక రిజల్ట్ అనేది ఉంటుంది. ఆ రిజల్ట్ ఏంటంటే సే సపోజ్ అది పాజిటివ్ అవ్వచ్చు. అంటే హెచ్ఆర్ యాక్టివిటీస్ అనేవి చాలా బాగున్నాయి అనేసి నేను కన్క్లూజన్ ఇవ్వచ్చు. అబ్బాయి హెచ్ఆర్ యాక్టివిటీస్ ఏం బాగాలేదని చెప్పేసి నేను కన్క్లూజన్ ఇవ్వచ్చు. సో ఏంటంటే సో ఇట్స్ మెయిన్ ఏంటంటే ద పర్పస్ ఆఫ్ రీసెర్చ్ అనేది, మనకి అసలు పర్పస్ ఆఫ్ రీసెర్చ్ అనేది ఏంటంటే అండి, టు డిస్కవర్ ఆన్సర్ టు ద క్వశ్చన్స్ ద అప్లికేషన్ ఆఫ్ సైంటిఫిక్ ప్రొసీజర్. ఒక సైంటిఫిక్ ప్రొసీజర్ని యూజ్ చేసుకొని ఆన్సర్ అనేది ఇస్తుంటే, ఐ మీన్ ఒక క్వశ్చన్కి ఆన్సర్ అని చెప్పగలిగితే దాన్ని మనం రీసెర్చ్ అంటాం అనమాట. The main aim of research is to find out the truth which is hidden and which was not been discovered yet. అంటే మెయిన్ ఎయిమ్ ఆఫ్ రీసెర్చ్ మనం ఏం చెప్పొచ్చు అంటే టు ఫైండ్ ద ట్రూత్ విచ్ ఇస్ హిడెన్. అంటే ఇప్పుడు ఒక యాపిల్ ఉందండి, యాపిల్ ఉంది, అదేంటంటే ఒక ట్రీ దగ్గర నుండి అది పడిపోతుందండి. అంటే ఇక్కడ కూర్చున్న వ్యక్తి మీద అది సపోజ్ పడింది అనుకుందాం. అంటే సో ఇప్పుడు మనకి మన ఎయిమ్ ఏంటంటే టు ఫైండ్ అవుట్ ద ట్రూత్ హిడెన్. అంటే ఇందులోని అది పడ్డానికి గల కారణం ఏంటి, ఓకే. సో అది ఇప్పటి వరకు ఎవరైనా డిస్కవర్ చెయ్యకపోతే మనం ఇన్వెంట్ చేయొచ్చండి. మనం ఇన్వెంట్ చేసి మనం కనిపెట్టచ్చు. సే సపోజ్ కొన్ని కొన్ని ఐ మీన్ లైక్ కొన్ని జబ్బులు ఉంటాయండి. అంటే క్యాన్సర్ ఉంది, ఇప్పుడు సే సపోజ్ క్యాన్సర్లో కూడా వేరియస్ వెరైటీస్ మనకు ఉన్నాయి. ఒక క్యాన్సర్ ఉందనుకోండి, దానికి ఇప్పటి వరకు సొల్యూషన్ లేదనుకోండి, నో సొల్యూషన్ ఎట్ అనమాట, ఓకేనా. అంటే ఇది వస్తే తగ్గడానికి ఎలా తగ్గించాలో మనకు తెలియదు. సో ఇలాంటి ఒక సిచ్యువేషన్లో ఏంటంటే మనం ఒకటి కనిపెడితే, సే సపోజ్ మనకి ఇది ఒక స్టేజ్ ఉందండి, ఇది ఒక లంగ్ క్యాన్సర్ ఉంది, ఇది ఒక బ్లడ్ క్యాన్సర్ ఉంది, ఓకే, థ్రోట్ ఉంది, ప్యాన్క్రియాటిక్ ఉంది. సో ఇలాగా డిఫరెంట్ ఆఫ్ క్యాన్సర్స్ ఉన్నాయి. సే సపోజ్ ప్యాన్క్రియాటిక్ క్యాన్సర్కి ఇప్పుడు నేను ఏంటంటే ఒక మెడిసిన్ కనిపెట్టబోతున్నానండి, ఓకే. సో అలా డిస్కవర్ చేసిన దాన్ని మనం అంటే విచ్ హ్యాస్ నాట్ బీన్ డిస్కవర్, అంటే ఇదేంటి కొత్త కదా, ఇప్పుడు నేను కనిపెట్టడం ఇదే కొత్త, ఓకే. ఆ ప్యాన్క్రియాటిక్ క్యాన్సర్కి నేను మెడిసిన్ కనిపెట్టడం ఇదే కొత్త విషయం అనమాట. సో అలాగా కొన్ని ఉంటాయండి, కొన్ని ఏమంటాం మనం, కొన్ని ఇంకా ఉంటాయండి మన అంత మనం 21st సెంచరీలో ఉన్న. సో మనం ఏంటంటే ఐ మీన్ టు సే మనం కూడా కనిపెట్టడానికి ఇంకా చాలానే ఉన్నాయండి, ఓకేనా, అన్నీ అయిపోలేదు. సో దేర్ ఆర్ మెనీ థింగ్స్ దట్ విచ్ వీ కెన్ వాట్ ఐ కెన్ సే డిస్కవర్, ఓకేనా. సో అలాగా సో ద మెయిన్ ఎయిమ్ ఏంటి, ఎయిమ్ ఆఫ్ ద రీసెర్చ్ ఏంటి అంటే టు ఫైండ్ ద ట్రూత్ విచ్ ఇస్ హిడెన్, అందులో దాగి ఉన్న నిజాన్ని కనిపెట్టడం. అండ్ ఆ నిజం ఏంటంటే ఇప్పటికొచ్చి ఎవరు చెప్పనిది అవ్వడం. దట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ రీసెర్చ్ అండి. ఇప్పుడు మనం రీసెర్చ్ చేయాలనుకుంటున్నాం అనుకోండి, నేను ఒక టాపిక్ పట్టుకొని వెళ్ళాను గైడ్ దగ్గరికి, మీరు అదే టాపిక్ పట్టుకుని వచ్చారనుకోండి గైడ్ దగ్గరికి, అప్పుడు ఏంటంటే ఎలా చెప్తారంటే వీళ్ళు ఆల్రెడీ ఒకటి కనిపెడుతున్నారు కదా, సో యూ డూ సంథింగ్ డిఫరెంట్ అనమాట. అంటే ఇప్పుడు సే సపోజ్ ఇందాక నేను చెప్పినట్టు నేను ప్రైవేట్ హాస్పిటల్స్ మీద రీసెర్చ్ చేయాలి అనుకుంటున్నానండి, ఓకే. ఇంకొకరు ఎవరో పబ్లిక్ హాస్పిటల్స్ మీద ఇంకొకరు చేస్తున్నారు అనుకుందాం, పబ్లిక్ హాస్పిటల్స్ మీద వేరే వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు అనుకుందాం. ఇప్పుడు నేను వెళ్ళి ఏంటంటే సే సపోజ్ అంటే దీనివల్ల మనకు కొంత ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, దీనివల్ల మనకు కొంత ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. సో అదేంటంటే దిస్ ఇస్ ద మెయిన్ ఎయిమ్ ఈస్ టు రీసెర్చ్ ఇస్ టు ఫైండ్ ద ట్రూత్ అనమాట. అంటే ట్రూత్ ఏంటో తెలుసుకోవడం. అంటే ఇప్పుడు అండ్ విచ్ ఇస్ నాట్ డిస్కవర్డ్ ఎట్, అంటే అది ఇప్పుడు కనిపెట్టకపోవడం, దాన్ని మనం కనిపెట్టడం అనేది మనకి ట్రూత్ కింద మనం చెప్పుకోవచ్చు అండి, ఓకే. అదే మనం ఇన్ జనరల్ గా మాట్లాడుకుంటే జనరల్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద రీసెర్చ్ ఆర్ బిలో అనమాట. ఏంటి అంటే టు గెయిన్ ఫెమిలియారిటీ విత్ ద ఫినామినన్ ఆర్ టు అచీవ్ న్యూ ఇన్సైట్స్ ఇన్ టు ఇట్. అంటే అంటే టు గెయిన్ ఫెమిలియారిటీ ఇన్ టు ద ఫినామినా, విత్ ఇన్ ద ఫినామినా ఆర్ ప్రాబ్లం. టు గెయిన్ ఫెమిలియారిటీ విత్ ఏ ప్రాబ్లం ఆర్ టు అచీవ్ న్యూ ఇన్సైట్ ఇన్ టు ఇట్. అంటే ఒక ప్రాబ్లమ్ ని కొత్తగా కూడా చూడడం దాన్ని రీసెర్చ్ అంటాం అనమాట,
ఓకే. సో ఐ మీన్ టు సే, ఇప్పుడు సపోజ్ ఎవరైనా సరే ఒక పర్టికులర్ క్యాన్సర్ వల్ల చనిపోయారు అనుకుందాం అండి. సో క్యాన్సర్ వల్ల చనిపోయారు అనుకుంటే, సో ఆ ఫినామినాకి ఆ పర్టికులర్ స్ట్రెస్ లీడ్స్ టు క్యాన్సర్ అనే ఫినామినాకి ఫెమిలియారిటీ అనేది రావడం అనమాట. అంటే ఒక గుర్తింపు అనేది ఇచ్చుకోవడం అనమాట. సో దాన్ని మనం ఏమంటాము అంటే ఆ, మనం ఇప్పుడు ఆ, దాని ఒక దాని యొక్క అంటే ఒక ఫెమిలియారిటీ మనం గెయిన్ చేసుకోవడాన్ని మనం ఏమంటామంటే రీసెర్చ్ వర్క్ అంటే అంటే రీసెర్చ్ చేయడం వల్ల ఏంటంటే మన యొక్క ప్రాబ్లమ్కి ఒక ఫెమిలియారిటీ అనేది వస్తుందండి. ఓకేనా. నెక్స్ట్, టు పోర్ట్రే అక్యురేట్లీ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ పర్టికులర్ ఇండివిజువల్ సిచ్యువేషన్ ఆర్ ఏ గ్రూప్. రీసెర్చ్ చేయడం వల్ల మనం ఒక ఇండివిజువల్ మీద రీసెర్చ్ చేయొచ్చు, మనం ఒక సిచ్యువేషన్ మీద రీసెర్చ్ చేయొచ్చు, లేకపోతే గ్రూప్గా కూడా డిస్కషన్ చేయొచ్చు. అయితే ఆ అంటే రీసెర్చ్ మనం చేయడం వల్ల మనకి ప్రతి పిన్ టు పిన్ పాయింట్ కూడా మనకి చాలా క్షుణ్ణంగా తెలుస్తుంది అనమాట. సో టు పోర్ట్రే యాక్యురేట్లీ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పర్టికులర్ ఇండివిజువల్ సిచ్యువేషన్ ఆర్ గ్రూప్. అలాగే టు డిటర్మైన్ ద ఫ్రీక్వెన్సీ విత్ విచ్ సంథింగ్ అకర్స్ ఆర్ విచ్ ఈస్ అసోసియేటెడ్ విత్ సంథింగ్ ఎల్స్. ఓకే. ఫ్రీక్వెన్సీ విత్ అంటే ఇప్పుడు డిటర్మైన్ ద ఫ్రీక్వెన్సీ విత్ సంథింగ్ అకర్స్ అంటే ఎన్ని టైమ్స్ అది జరగచ్చు, ఎన్ని టైమ్స్ అది జరగచ్చు. అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ టెస్ట్ ట్యూబ్ లోని ఒక కలర్ ఉంది అనుకుందాం అండి, ఇక్కడ ఇంకో టెస్ట్ ట్యూబ్ లో వేరే కలర్ ఉంది అనుకుందాం. ఓకే. ఇది డిఫరెంట్, బోత్ ఆర్ డిఫరెంట్ కలర్స్, బోత్ ఆర్ డిఫరెంట్ కలర్స్. ఇప్పుడు నేను ఈ కలర్ లోంచి తీసి కొంత కలర్ ఇప్పుడు సపోజ్ ఇందులో వేస్తున్నాను అనుకోండి, ఈ కలర్ నేను ఇందులో వేస్తున్నాను. సపోజ్ ఫస్ట్ రౌండ్ కి ఆ కలర్ మారలేదు అనుకుందాం, సెకండ్ రౌండ్ కూడా ఆ కలర్ మారలేదు అనుకుందాం, థర్డ్ టైం వేసేసరికి కొంచెం కలర్ చేంజ్ అయింది అనుకుందాం. ఓకే. అలాగా ఫ్రీక్వెన్సీ విత్ సంథింగ్ అక్కర్స్ అంటే ఫ్రీక్వెన్సీ అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ కదా. సో అలా అది డిపెండ్స్ ఆన్ మనం సెలెక్ట్ చేసుకున్న రీసెర్చ్ అండి. ఇప్పుడు మనం క్వాలిటేటివ్ అది సెలెక్ట్ చేసుకుంటే మన క్వాంటిటీతో సంబంధం ఉండదు కదా. సో అంటే అది ఎన్నిసార్లు అక్కర్ అవుతుంది అనేది మనం ఎంచుకున్న టాపిక్ అంటే మనం ఎంచుకున్న దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది అనమాట. ఓకే. సో డిటర్మైన్ ద ఫ్రీక్వెన్సీ విత్ సంథింగ్ అకర్స్ ఆర్ విచ్ ఇస్ అసోసియేటెడ్ సంథింగ్ ఎల్స్ అంటే అదే ఈ పర్టికులర్ ఫినామినా అనేది ఎన్నిసార్లు జరుగుతుంది, అది విచ్ ఇస్ అసోసియేటెడ్ విత్ సంథింగ్ ఎల్స్, ఇంకా దాంతో ఏమైనా లింక్ పెట్టి ఉన్నదా, ఇవన్నీ ఏంటంటే మనం తెలుసుకోవడానికి మనకి సారీ రీసెర్చ్ అనేది మనకి హెల్ప్ అవుతుందండి. అలాగే టు టెస్ట్ ఏ హైపోథసిస్ ఆఫ్ ఏ క్యాజువల్ రిలేషన్షిప్ బిట్వీన్ ద వేరియబుల్స్. హైపోథసిస్ అంటే ఏంటంటేనండి, మీకు సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు మన ప్రీవియస్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, స్ట్రెస్ లీడ్స్ టు క్యాన్సర్ అంటే నేను అనుకుంటున్నాను ఎలాగా స్ట్రెస్ అనేది లీడ్స్ టు క్యాన్సర్ అని, దాన్ని హైపోథసిస్ అంటాం అనమాట. ఓకేనా. అది టెస్ట్ చేయాలండి, అనుకున్న హైపోథసిస్ మనం టెస్ట్ చేసుకోవాలి. ఓకే. ఆ టెస్ట్ చేసుకుంటే మనకు అవునా కాదా మనకు లాస్ట్ లో తెలుస్తుంది. హైపోథసిస్ అంటే ఇట్స్ ఎ ప్రీ డిటర్మైన్డ్ సొల్యూషన్ టు విచ్ కమ్స్ అండర్ అవర్ మైండ్ అనమాట. అంటే మనం ఏదైనా రీసెర్చ్ చేసేటప్పుడు మనం ఏదైతే ఒకటి అనుకుంటామో దీనివల్ల ఇది జరుగుతుందని మనం అనుకోవడం వేరు, నిజంగా జరగడం వేరండి. నిజంగా ఎప్పుడు జరుగుతుంది, ఇప్పుడు నేను అనుకున్నాను అనుకోండి స్ట్రెస్ వల్ల క్యాన్సర్ వస్తుందని నేను అనుకున్నాను అనుకోండి, అది నిజం ఎప్పుడు అవుతుందండి, 100 మంది క్యాన్సర్ పేషెంట్లు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను వాళ్ళతోని మాట్లాడిన తర్వాత వాళ్ళు ఇచ్చిన సమాధానాలు అయ్యి నేను చూసుకొని అవన్నీ కరెక్ట్ గా ఉంటేనే దెన్ ఐ కెన్ సే దట్ ఎస్ స్ట్రెస్ అనేది క్యాన్సర్ కి సంబంధమైంది, లేదంటే లేదు స్ట్రెస్ వల్ల క్యాన్సర్ రాదు అని ఒక కన్క్లూజన్ నేను రావాలి అంటే ముందు ఒక హైపోథసిస్ అండి. అంటే హైపోథసిస్ అంటే ఏంటంటే ఏదైనా ఒక పని
ఇలా జరుగుతుంది అని మనం అనుకోవడమే హైపోథసిస్ అంటాం అనమాట. అది నిజమా కాదా అనేది మన టెస్ట్ వల్ల మనకు తర్వాత తెలుస్తుంది. మనం చేసిన టెస్ట్స్ వల్ల మనకి తర్వాత తెలుస్తుంది అనమాట. సో ఆ టెస్ట్ లో మనకు ప్రూవ్ అవుతుంది. అంటే మనం క్వశ్చనర్ ఇచ్చి ఇంటర్వ్యూస్ చేసుకొని లేదంటే ఇంకేదో టెస్ట్ పెట్టి మనం రెస్పాండెంట్స్ దగ్గర నుండి ఇన్ఫర్మేషన్ సేకరిస్తాం. అలా సేకరించిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్, మన హైపోథసిస్ రాంగ్ గా రైట్ అనేది మనకు తర్వాత చెప్తుంది. సో దాన్ని టెస్ట్ చేయడం, హైపోథసిస్ టెస్ట్ చేయడం బిట్వీన్ టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్ ఆఫ్ ఎ క్యాజువల్ రిలేషన్షిప్, ఓకే, ఆఫ్ ఏ క్యాజువల్ రిలేషన్షిప్ బిట్వీన్ ద వేరియబుల్స్ అనమాట. రిలేషన్ ఇప్పుడు స్ట్రెస్ కి క్యాన్సర్ కి ఎలాంటి రిలేషన్ ఉంది, ఇవన్నీ కూడా మనం టెస్ట్ చేయడానికి మనకి ఆబ్జెక్టివ్స్ ఆఫ్ రీసెర్చ్ అంటారండి. ఓకే, ఒక యూనివర్సిటీలో సపోజ్ ఇది ఒక XYZ యూనివర్సిటీలో మనం పిహెచ్డి చేయడానికి మనకి మీన్ అవకాశం వస్తే దెన్ అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ ఒక ప్రాబ్లం ఏంటో ముందు మనం మైండ్లో పెట్టుకోవాలండి. ఈ ప్రాబ్లం మీదే ముందు మనం రీసెర్చ్ చేయాలన్నమాట. సో ఆ ప్రాబ్లం ఏంటో ముందు మనం మైండ్లో పెట్టుకున్న తర్వాత అంటే ఈ ప్రాబ్లం తీసుకుని మనం గైడ్ దగ్గరికి వెళ్ళాలి. గైడ్ దగ్గరికి వెళ్ళి సార్ నేను దీని మీద ఈ ప్రాబ్లం మీద నేను రీసెర్చ్ చేయాలనుకుంటున్నాను అని చెప్తామన్నమాట. చెప్తే అంటే ఇప్పుడు సపోజ్ నేను ప్రైవేట్ హాస్పిటల్స్లోని హెచ్ఆర్ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయో నేను రీసెర్చ్ చేయాలనుకుంటున్నాను. వైజాగ్లోని లేకపోతే విజయనగరంలోని లేకపోతే విజయవాడలోని ఒక పర్టికులర్ ప్లేస్లోని నేను గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ హాస్పిటల్స్లోని నేను హెచ్ఆర్ యాక్టివిటీస్ ఎలాగునే నేను రీసెర్చ్ చేయాలనుకుంటున్నాను ఇలా చెప్పాను అనుకోండి. ఓకే, సో అప్పుడేమవుతుందంటే గైడ్ చెప్పచ్చు, అమ్మ ఆల్రెడీ ప్రైవేట్ హాస్పిటల్స్ మీద వేరే వాళ్ళు చేసేసారు, నువ్వు పని చెయ్యి, పబ్లిక్ వర్సెస్ ప్రైవేట్ ఇలా పోనీ చేసి చూడు కొత్తగా ఉంటది అని నాకు ఒక సజెషన్ అనేది ఇచ్చారండి. ఇది అంటే నేను ఇది ప్రాబ్లం అవుతుంది. ఇది ప్రాబ్లం అనమాట. ప్రాబ్లం ఏంటి, ఇప్పుడు పబ్లిక్ లో ఎలా ఉన్నది హెచ్ఆర్ యాక్టివిటీస్, పబ్లిక్ హాస్పిటల్స్ లో ప్రైవేట్ హాస్పిటల్స్ లో హెచ్ఆర్ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి ఇది తెలుసుకోవడం అనేది నా ప్రాబ్లం అనమాట. నా ప్రాబ్లం కి ఆబ్జెక్టివ్స్ ఏమవుతాయండి, మరి ఇది నా ప్రాబ్లం. నా ఆబ్జెక్టివ్స్ ఆఫ్ రీసెర్చ్ ఏంటి, ప్రైవేట్ లో ఎలా ఉన్నాయో తెలుసుకోవడం, పబ్లిక్ లో ఎలా ఉన్నాయో తెలుసుకోవడం, కంపారిజన్ బిట్వీన్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ చేయడం. సో ఇవన్నీ నా ఆబ్జెక్టివ్స్ అవుతాయి అనమాట. సో ఆబ్జెక్టివ్స్ అంటే ఏదైనా ఒక రీసెర్చ్ వర్క్ మనం చేసేటప్పుడు దేనికోసం చేస్తున్నామో, ఏం తెలుసుకోవడం కోసం చేస్తున్నామో ఇవన్నీ కూడా మనం ఆబ్జెక్టివ్స్ అంటారనమాట. సో టు గెయిన్ ఫెమిలియారిటీ విత్ అంటే అనుకుని ఇప్పుడు నేను అన్నాను స్ట్రెస్ లీడ్స్ టు క్యాన్సర్ అని, దానికి ఫెమిలియారిటీ తెచ్చుకోవడం విత్ ఫినామినా, ఆ టాపిక్ మీద ఫెమిలియర్ అవ్వడం ఇన్ ఆర్డర్ టు అచీవ్ న్యూ ఇన్సైట్స్ ఇన్ టు ఇట్. న్యూ ఇన్సైట్స్ నేను కొత్త కనిపెడుతున్నానండి, స్ట్రెస్ వల్ల క్యాన్సర్ వచ్చింది నేను కొత్త కనిపెట్టాను, సో దట్ న్యూ ఇన్సైట్ అనుకోండి అలా అనమాట. సో ఆ తర్వాత దాని క్యారెక్టరిస్టిక్స్, ఇప్పుడు క్యాన్సర్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అవ్వచ్చు, స్ట్రెస్ యొక్క అంటే దాని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది డీటెయిల్డ్ గా. ఇప్పుడు మనం ఒక టాపిక్ తీసుకుని మనం లైఫ్ లాంగ్ మనం చెయ్యాలనుకోవట్లేదు, ఐ మీన్ ఒక సబ్జెక్ట్ మనం లైఫ్ లాంగ్ చదవాలని మనం అనుకోవట్లేదు. సో ఇది రీసెర్చ్ మెథడాలజీ టాపిక్ ఏంటంటే చాలా త్వరగా అంటే మొత్తం అంతా కూడా ఒక్క దాంట్లోనే మనకు అన్ని తెలిసిపోతాయి అనమాట. సో అలాంటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటో మనం తెలుసుకోవాలి అనుకుంటే దెన్ దట్ విల్ బి అవర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద రీసెర్చ్. ఓకే, సపోజ్ to portray accurate characteristics of a particular individual. Suppose నేను జాస్మిన్ స్మెల్ ఎన్ని డేస్ వస్తుందో తెలుసుకోవాలనుకున్నానండి, అలాగే రోజ్ స్మెల్ ఎన్ని డేస్ వస్తుందో నేను తెలుసుకోవాలనుకుని నేను అనుకున్నాను. సో అప్పుడు దీని క్యారెక్టరిస్టిక్ ఏంటి, దీని క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అలాగనమాట. అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇండివిజువల్ గా తెలుసుకోవాలి అనుకుంటే దాన్ని రీసెర్చ్ అంటాం. సో ఇట్ విల్ బి అవర్ ఆబ్జెక్టివ్ అనమాట. అంటే నా రీసెర్చ్ దీని మీద వస్తే దీని మీద నాకు ఆబ్జెక్టివ్స్ మళ్ళీ ఫ్రేమ్ అవుతాయి. నా రీసెర్చ్ ఆన్లైన్ మార్కెటింగ్ అయితే దాని ఆబ్జెక్టివ్స్ వేరేగా ఉంటాయి, నా రీసెర్చ్ క్యాన్సర్ మీద అయితే దాని ఆబ్జెక్టివ్స్ వేరేగా ఉంటాయి. సో డిపెండ్స్ ఆన్ మన ప్రాబ్లం, మన ఆబ్జెక్టివ్స్ అనేవి మనకు ఉంటాయండి. సో ప్రతి ఒక్క రీసెర్చ్ కి కూడా మనకు ఆబ్జెక్టివ్స్ అనేది ఉండాలన్నమాట. So to determine the frequency with something occurs or which is associated something else. So ఎన్నిసార్లు మనకి ఎన్నిసార్లు జరుగుతూ ఉంటుంది అని మనకు తెలియాలి అంటే సో దట్ విల్ బి అవర్ వన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్ అనమాట. అలాగే హైపోథసిస్ టెస్ట్ చేయడం ఇవన్నీ కూడా ఆబ్జెక్టివ్స్ ఆఫ్ రీసెర్చ్ అవుతాయండి. ఓకేనా. సో ఈరోజు క్లాస్లో మనం రీసెర్చ్ అంటే ఏంటో తెలుసుకున్నాము, అలాగే మీనింగ్, డెఫినేషన్, ఆబ్జెక్టివ్స్ వరకు కూడా మనం తెలుసుకున్నాం అండి. నెక్స్ట్ క్లాస్ లో మనం ఈ టాపిక్ అనేది కంటిన్యూ చేద్దాం. ఓకేనా. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.